ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. నిన్నటి దినము కొంతమంది ఆడియో కాల్లో లేకపోయినప్పటికీ మరి ఈరోజు ఆ విషయాన్ని మళ్ళీ కలిగి వెళ్ళటానికి ముందుకు ప్రయత్నించేద్దాం. మనం పని చేయటం అనేటువంటి విషయంలో దేవునికి ఆసక్తి కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. 5 స్పిరిచువల్ సిరీస్లో మొదటి 4 తరువాత 5వ అంశాన్ని మనం చూస్తున్నాం. 5వ అంశంలో మనుషులు మన సత్క్రియలను చూసి దేవుని మహింపరచాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం. మనుషులు మన క్రియలను చూచి దేవుని మహింపరచాలి అంటే మనం ఏం పనులు చేయాలి అంటే ఆల్రెడీ దేవుడు ముందే కొన్ని విషయాలను మన కొరకు సిద్ధపరిచేశాడు. ఆ సిద్ధపరిచిన విషయాలు యేసుక్రీస్తునందులో ఉంచేశాడు. యేసుక్రీస్తునందులో ఉన్నటువంటి వాటిని మనం చేయటానికి కొరకు మనం తయారు చేయబడ్డామన్న విషయం ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. అయితే మనుషులు మన సత్క్రియలను చూడాలి అని అంటే మనుషులు చేసేటువంటి కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులు బ్రతకడం కోసం చేసే పనులు, జీవించడం కోసం చేసే పనులు. జీవించుట అనే కేంద్రము పరలోకం కొరకు, నిత్యత్వం కొరకు, ప్రభుని మహిమ కొరకు. బ్రతుకుట అనేది మనుషుల కోసం, లోకం కోసం, గొప్ప కోసం, సంపాదన కోసం బతికేటువంటి పరిస్థితులు. వీటిని నేర్చుకుని వీటిలో నుంచి మనం చేస్తే ఒక పని ఎలా చేయాలి అని అంటే అది ఎలా చేయాలి అనే విషయం కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 9 నుంచి 12 వచనాల మధ్యలో ఉన్నటువంటి అంశాలు మనతో చెప్తున్నాయి. అందుకే ఆ విషయంలో మనం ప్రార్థనాపూర్వకంగా చేసేటప్పుడు ఎలాంటి పనులు చేయాలి అని చెప్తుందంటే మొట్టమొదటిగా సంపూర్ణమైన జ్ఞానమును కలిగిన వారమై ఉండాలి అనే విషయం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో అలాగే ఆత్మ సంబంధమైన వివేకము కలిగి ఉండాలి అనేటువంటి విషయం మనకి ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా ప్రతి సత్కార్యంలో కూడా మనం సఫలమయ్యేటువంటి స్థాయి కలిగి ఉండాలి. వివేకం కలిగిన వారును, తర్వాత ఆయన చిత్తమును పూర్ణంగా నెరవేర్చడం మూడో విషయం. 4 ప్రతి సత్కార్యంలో సఫలం అవ్వాలి. 5 దేవుని విషయంలో జ్ఞానంలో అభివృద్ధి పొందాలి. 6 అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టాలి. 7వ విషయాన్ని చూసినట్లయితే ఈరోజు మనం 7వ అంశాన్ని నేర్చుకుందాం. 7వ విషయంలో ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఆయనకు తగినట్లుగా. ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, లేక తండ్రి అయిన దేవుడు. ఈ దేవునికి తగినట్లుగా మనిషి ఏమేం చేస్తాడు, ఎలా చేయాలి ఆలోచన చేద్దాం. దేవునికి తగ్గట్లుగా మనం మాట్లాడేటప్పుడు ఆయనకు తగ్గట్టుగా మాట్లాడతామా? అంటే కొన్ని పనులు మనం చేసేటప్పుడు నిజానికి మనకు తగ్గట్టుగా చేస్తాం. అంటే మానవులమైనటువంటి మనము చేయాల్సినటువంటి స్పందించాల్సిన విధానంలో స్పందిస్తామే కానీ దేవుడు కోరుకున్న పద్ధతిలో స్పందించాలా అంటే ఆ విషయంలో మనం చెయ్యం. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే ఆయనకు తగినట్లుగా. ఒకవేళ యేసు ప్రభు వారు ఏదైనా పని చేయాల్సి వచ్చేటప్పుడు ఎట్లా చేస్తాడో మనకు తెలుసు. రెండోది ఆయనకు చేసే విధానం మనం ఒకసారి ఊహిస్తే అది కూడా మనం ఊహించగలం. ఆయన అబద్ధమాడడు, అన్యాయం చేయడు, అక్రమం చేయడు, మోసం చేయడు, అబద్ధం చెప్పడు, కపటం ఉండదు, కల్మషం ఉండదు, లోపల ఒకలాగా పైన ఒకలాగా ఉండడు, ఇంకా మనిషిని బట్టి ఒకలాగా మనిషిని బట్టి మరొకలాగా పనిచేయడు. ఇలా మనందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. అవి కాకుండా ప్రభువుకి తగ్గట్టుగా నడుచుకుంటూ మనం ఈ పని చేయాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనకు తగినట్లుగా నడుచుకునే వాళ్ళను అంటే ఏం చేయాలి? ఒక పని చేసేటప్పుడు దేవునికి తగ్గట్టుగా నడుచుకునే విధానం ఏంటి అనేది కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు నేను మీకు వచ్చే సహాయం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగని నేను చెప్పేది ఫైనల్ కాదు. మీరు ప్రభు ఆత్మ దగ్గరికి వెళ్ళి ప్రభుని అడిగి, ప్రభు ఇదిగో అన్నట్లు చెప్తున్నాడు, మేము ఇంకా ఈ విషయంలో ఏమైనా నాకు ఇవ్వబడిన కృపావరాన్ని బట్టి నాకేమైనా ప్రత్యేకత ఉందా అని అంటే దేవుడు నిన్ను ఇంకా కొంచెం ప్రత్యేకతలోకి నడిపిస్తాడు. అది సమయస్ఫూర్తిగా జరిగేటువంటి పని అయ్యి ఉంటుంది. గమనించండి. ఈరోజు నేను మీకు కొన్ని హింట్స్ ప్రభువు ఎలా చేస్తాడు అనే విషయంలో ఆయనకు తగ్గట్టుగా మీరు నడుచుకోవడానికి కావాల్సిన సహాయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఫస్ట్ విషయం ఏంటంటే అసలు అది మీరు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగిన వెంటనే ప్రభువు ఏం చేస్తాడంటే మనం వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే ఇచ్చేస్తాడా? ఎవడా? వెంటనే ఇచ్చేస్తాడా? ఆ పని నీకు వెంటనే చేసేయాలనుకుంటున్నావు, ప్రభువా నా వెంటనే చెయ్యాలంటే చేసేస్తాడా? మొదటిది అవసరమా కాదా? జడ్జ్. నువ్వే వివేచన కలిగి ఉండాలి. ఎలాగా? అది అవసరమైన పనినా కాదా? అది అవసరమా? ఎప్పుడు అవసరం? ఎంత అవసరం? ఎలా అవసరం? ఈ విషయాలు తెలుసుకుని మళ్ళీ దేవుడు ఫ్రీగా చేస్తాడు. దేవుడికి నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లా, లంచం ఇవ్వక్కర్లా, భూమి ఇవ్వక్కర్లా, వాగ్దానాలు చేయక్కర్లా, నిలువు దోపిడీలు ఇవ్వక్కర్లా, వస్త్ర దోపిడీ ఇవ్వక్కర్లేదు, పాస్టర్ గారికి భోజనం పెట్టక్కర్లేదు, దశంభాగం ఇవ్వక్కర్లా. ఇట్స్ ఆల్ ఫ్రీ. దేవుడి నుంచి వచ్చేది ఏదైనా ఫ్రీ. కానీ ఫ్రీకి కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే అవసరమా కాదా?
అవసరం అనుకో, ఎప్పుడు అవసరం, అది పలానప్పుడు అవసరం అనుకో, ఎంత అవసరం, అది పలానా ఇంత అవసరం అనుకో, అది ఎలా ఇవ్వడం అవసరం. ఈ విషయాల్లో దేవునికి ఒక స్పష్టత ఉంటుంది. నువ్వు కూడా దేవునిలాగా ఆలోచించాలి. మీ పిల్లలు అడిగినవన్నీ కొనిపెడుతున్నారు అనుకోండి, కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అడిగేది మీరు తేలేరు, మీ డబ్బులన్నీ పోసినా తేలేరు. ఎందుకంటే వాడి ఉద్దేశంలో మనీకి వాల్యూ కన్నా తెచ్చుకుని ఆనందించే దాని గురించి మాత్రమే ఆలోచిస్తాడు. నేను సంపాదించితే దాని రూపాయిన విలువ తెలుస్తుంది, కానీ నాకు ఉచితంగా ఇస్తే నాకు దాని విలువ ఎలా తెలుస్తుంది. విలువ తెలియని కొంతమంది గురించి నేను మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ పిల్లలు అంతే, దైవ సంబంధమైన పద్ధతిలో కూడా మనం జ్ఞానం కలిగి ఉండకపోతే ప్రమాదము అంతే. నేను ఒకసారి ఒక షాపు బయట పండ్లు ఏవో కొంటూ ఉంటే ఆ ప్రదేశంలో నేను నుంచున్నాను. నేను కూడా కొందామని వెళ్ళాను యాక్చువల్గా. అయితే మగవాళ్ళని చూస్తే బేరాలు ఎక్కువ చెప్తారు, ఆడవాళ్ళు వెళ్తే తక్కువ మాట్లాడతారు అనేటువంటిది మనం చిన్నప్పటి నుంచి విన్న విషయం. ఆడవాళ్ళు చాలా బాగా బేరం ఆడతారు అని. ఎవరైనా స్త్రీలు వచ్చి ఆడిని కదిపి బేరం ఆడితే ఆ ఆడడంతో పాటు అదిగా అమ్మగారికి ఇచ్చావు కదా నాకు కూడా ఇయ్యని నేను కూడా తీసుకుందామని అక్కడ నుంచున్నాను. ఓ బండి వచ్చి ఆగింది, తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు. ఆ బండి మీద ఏమొచ్చి నా కృప నీకు చాలును అని రాసింది. వెనకాతలేమో గవర్నమెంట్ సర్వెంట్ అని రాసినట్టుగా గాడ్ సర్వెంట్ అని రాసింది బంపర్ స్టిక్కర్ మీద, నెంబర్ ప్లేట్ మీద. సో నాకు డెఫినెట్గా ఆయన ఎవరు మనకు తెలిసిపోయింది కదా, పాస్టర్ గారు. సో నేను పాస్టర్నే అప్పటికి, కానీ నేను తెలియబడినంత ప్రాచుర్యంలో ఉన్న పాస్టర్ని కాదు, అంటే ఆన్లైన్ పాస్టర్ని కాదని అర్థం, ఆఫ్లైన్ పాస్టర్ ఉన్నప్పుడు. సో వచ్చాడు, ఆయన నిలబడ్డాడు. ఆ పక్కన ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు బేరం ఆడుతున్నారు. ఆ ఎంతకి ఇస్తావంటే ఆ 110 రూపాయలు ఎంతో చెప్పాడు. ఆవిడేమో 50కి ఇస్తావని అడిగింది. సగం రేట్లో మొదలెట్టింది ఆవిడ. ఊరికమ్మ కొనే బేరం ఎంత ఎడుతున్నాడు. ఈయన వచ్చాడు, మాట్లాడుతున్నారు. నేను కూడా చూస్తున్నాను. ఆయన ఏమడుతాడా, ఎంత అన్నాడు. 110 అని చెప్పాడు. అనగానే అయ్యగారు మీకు కాబట్టి 100కి ఇస్తానండి, వీళ్ళు బేరం ఆడుతున్నారండి అన్నాడు. అంటే వెంటనే టక్కని తీశాడు. ఇచ్చేయి 3 డజన్లు ఇచ్చే అన్నాడు. నువ్వే చూసి ఇచ్చేయి అన్నాడు. తీసి ఇచ్చేసాడు వాడు. పట్టుకున్నాడు ఆయన, పాస్ గారు తీసుకున్నారు, చక్కగా బండిలో పెట్టేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను ఒక 2 నిమిషాలు ఆలోచించాను. దైవ సేవకుడు కాబట్టి అనేటువంటి విషయం వ్యాపారికి తెలుసా? తెలీదు. మరి నువ్వే ఇచ్చే అన్నాడు. బండి మీద కూడా దిగడానికి బద్ధకం అయ్యి. మరి కష్టం అనిపించిందో లేకపోతే అవసరం అనిపించిందో, లేకపోతే ఇతనికి ఏ కాంట్రాక్ట్స్ ఉన్నట్లయితే నాకేం పాత పరిచయాలు ఉన్నట్టు ఏం కనపడలేదు అక్కడ. సరే ఇచ్చేసినోడు ఏమన్నా అన్నీ మంచిగా ఇచ్చాడని నేను చూస్తున్నాను, కానీ ఆడు 70 ఇస్తాడు. ఆ పచ్చివి అవి కలిపేశాడు. కలిపేసి మీ ఎందుకు అయ్యారు అన్నాడు, అంతే ఇచ్చేశాడు. అతను బేరం ఆడకుండా ఎందుకు పట్టుకెళ్ళాడు? కనీసం కొంతమైనా ఆలోచిస్తాడు కదా అని వెయిట్ చేస్తున్నాను. ఈలోపు ఆ పక్కన మాట్లాడుతున్న ఆవిడ ఆయన చెప్తున్నాడు, చూసావా ఆయనకి 100 ఇచ్చాను, మీరు కూడా 100 అయితే కొనాలి, అది వెళ్ళిపోండి అన్నాడు. ఆవిడ ఏమందో తెలుసా, ఒబ్బరిని వచ్చింది. ఆడు కష్టపడితే దాని డబ్బులు తెలుసును, పాస్టర్లాగా ఉన్నాడు, ఎవడో ఒకటి తెచ్చిస్తాడు, ఇవ్వకపోతే తిడతారు, ఆ తెచ్చిందంతా కొన్నాడు, ఆడికి మాకు తేడేటి 70కి అంది. ఇచ్చాడండి, 70 రూపాయలకి ఇచ్చాడు ఆ పళ్ళు. నేను బెక్క చచ్చిపోయాను. 100 అన్నాడు కదా, నేను 80, 90 మధ్యలో నేను ఆలోచిస్తున్నాను. టప్పని 70 రూపాయలకి ఇచ్చి సర్లే అమ్మా తీసుకో అని చెప్పేసి ఇంకో 10 రూపాయలు వేసుకుని తీసుకో అని చెప్పేసి 70 రూపాయలకి ఇస్తే నేను కూడా ఆ 70 రూపాయలకే కొనుక్కొని వెళ్ళాను. ఇలాంటి సందర్భం నేను చాలా చోట్ల చూశాను. చేపల బజార్లో చూశాను, ఆయా మార్కెట్లో కొన్ని సందర్భాలలో బయట కొనేటప్పుడు బేరం ఆడకుండా కొనగలిగిన వస్తువులు కొన్ని నీ ఇంటి దగ్గరికి బరువు ఎత్తుకుని తట్ట మూసుకుని కష్టపడి నీ దగ్గరికి వచ్చి అమ్మ అని నీ ఇంటి చుట్టూ తిరుగు చూడు, పండ్లు కాయలు కూరగాయలు వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా కొనండి. వాళ్ళ దగ్గర మీరు కొసలు ఎక్కువగా దొంగతనం చేయకుండా ప్రేమగా తీసుకోండి. వచ్చినోడికి ఒక పూట కాఫీయో టీయో వచ్చిన అన్నం పోకో టిఫిన్ పెట్టండి. అది మీకు సంతోషం కలిగించే క్రియ. అంతేగాని ఇట్లా అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఒక చిన్న పిల్లవాడు తండ్రి చూపుల్లోంచి డబ్బులు తీసుకుని విరివిగా ఖర్చు పెట్టుకోవడానికి ఎలాగ ఇష్టపడతాడో, దేవుని యొక్క సేవ పేరులో ఉండేటువంటి వ్యక్తులమైనటువంటి మేము కూడా దేవుని చేతిలోంచి విరివిగా తీసుకొని, ఎవరి చేతిలోంచి? దేవుడి చేతిలో నుంచి. మరి మేము దేవుడి చేతిలో నుంచి తీసుకుంటున్నాం కదా, నిజమే కదా అది. అంటే పేరు అదిను క్రియ వేరునా కుదరదు. సో ఇట్లా సంఘము దగ్గర ఉచితంగా పొందుకున్నా, విరివిగా పొందుకున్నా, అలాంటి వాటిలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యంగా చాలా సంతోషంగా లావిష్గా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తుల్ని నేను చాలామందిని ఎరుగుతున్నాను. ఇది మీకు కూడా తెలుసు. ఈ విషయం మీ సేవకులు వింటే వాళ్ళు ఏమో అలా ఎలా స్పందిస్తారో కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఈ రకమైనటువంటి స్పందన విషయంలో దేవుడు ప్రతిదానిని వివేచిస్తాడు, ప్రతిదాని గురించి ఆలోచిస్తాడు. నీవు ఆలోచించిన దానికన్నా ఉత్తమంగా ఆలోచించి సృష్టి క్రమాన్ని మొత్తాన్ని సిద్ధపరిచి నిన్ను పిలిచాడు, నిన్ను తయారు చేశాడు, గుర్తుపెట్టుకో. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, అవసరమా కాదా, ఎప్పుడు అవసరం, ఎంత అవసరం, ఎలా అవసరం, మళ్ళీ ఫ్రీగా ఇస్తాడు.
దేవునికి తగినట్లుగా నడుచుకోవటం అంటే ముందు నువ్వు అలా చేయాలి. తండ్రి, నీ బిడ్డలకు నువ్వు ఇవ్వాల్సి వస్తే ఇలాగే చెయ్యి, అంతేగాని ఫస్ట్ వరకు ఉండండిరా, జీతం పడద్దే, అప్పుడు మీరు ఏం కావాలంటే అది కొనిపెట్టేస్తాను, 15వ తారీఖు బోనస్ వస్తుంది, మీకు ఎలా కావాలంటే అలా ఖర్చు పెడతారు. అరే, నువ్వు కష్టపడితే నీకు ఇచ్చేది వేరొక పద్ధతికి. నీ కొడుకులు కూతుర్లు కోరిందల్లా విరివిగా కొనిపెట్టి రేపు ఇంకేదో చేద్దామని వాడిని సంతోషపరచలేరు మీరు ఎప్పటికీ, మీ జీవితకాలం సరిపోదు. ఆఖరికి నువ్వు సచిన రోజు వాడికి బుద్ధి వస్తుందంటే అది కూడా రాదు. కాబట్టి దేవునికి తగినట్లుగా మనం దాని విషయంలో ఆలోచన చేయాలి. రెండవది, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అదే నీకు ఇవ్వడం బెటరా, ఇంకేదైనా ఇస్తే నీకు ఇంకెక్కువ లాభం వస్తుందా? ఇది దేవుడు ఆలోచిస్తాడు. ఒక పని నీకు కావాల్సి వచ్చినప్పుడు, ఒక పని నువ్వు కోరుకుంటున్నప్పుడు, ఒక పరిస్థితికి తగినట్లుగా నువ్వు ఏదైనా చేయాలని కోరుకుంటున్నప్పుడు ఆ పనిని అలాగే చేయాలా, ఇంకేమైనా చేస్తే దాని ద్వారా నీకు ఇంకా ఎక్కువ ఉపయోగం, ఎక్కువ ప్రయోజనం, ఎక్కువ లాభం, ఎక్కువ ఆనంద సంతోషాలు, ఎక్కువ నెమ్మది నీకు కలిగి ఉండాలా? ఇది దేవుడు ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర నేను ఏదో ఒక పని చేయాలనుకుంటున్నాను. ఆ పని నేను కోరుకుంటూ ఇలా చేస్తే బాగుంటుందని నేను 10 మందిని పిలిచి సమాలోచన చేశాను. ఆ 10 మందిలో 9 మంది నాకు ఓటేశారు. మీరు ఎలా చెప్తే అలాగన్నా మీరు అన్నీ ఆలోచిస్తారని. కానీ ఒక్కడు మాత్రం లేచి, మీరు దీని గురించి ఆలోచిస్తున్నారు, ఇలా కాకుండా కనుక మనం అలా చేస్తే మీరు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ప్రయోజనం వస్తుంది కదా, ఆలోచించండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలోచన 9 మందిదా? అంటే మనుషుల సంఖ్య పోల్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కువైంది కాబట్టి వెళ్ళదా, ఆ ఒక్కడిదా? కానీ మనుషులు ఏం తీసుకుంటాం, ఆ ఒక్కడ తృణికాయ నువ్వు అలా చెప్తే ఇక్కడ అంతమంది ఒకటైతే దీనికి కుదరదు. సో దేవుడు నువ్వు కోరుకున్నది నీకు చేయడు కదా, నీకు ఏం చేస్తే నీకు దానివల్ల ఇంకా ఎక్కువ లాభమో అనేది నీకు చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పిల్లలమైన మనము దేవుని తండ్రి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఇది ఇవ్వండి అని కోరుకుంటాం. లాస్ట్లో నీ చిత్తమే జరగాలి అని చెప్తాం. నీ చిత్తం జరగాలి అని ఆప్షన్ ఇచ్చిన తర్వాత నీ కోరికను తీర్చడు ఆయన చిత్తం చేస్తాడు. ఆయన చిత్తం చేస్తే ఏమవుతుంది, నీ కోరిక కన్నా బెస్ట్ దొరుకుతుంది నీకు, నీవు కోరుకున్న దానికన్నా ఉత్తమమైనది ఇస్తాడు. నువ్వు ఆలోచించి నువ్వు ఏదైతే తీసుకుని పొందుకుని చేసుకుని అనుకుంటున్నావో దానికన్నా ఆ 1000 రెట్లు ఉత్తమమైనది నీ దగ్గర పెడతాడు. ఆయన నీకు ఎలాగైతే అదే అది ఇవ్వడమా, ఇంకా బెస్టా? దేవుడు ఇలాగే ఆలోచిస్తాడు, నువ్వు అలాగే ఆలోచించు. ఎట్లా? ఎవరైనా అడిగారు అనుకోండి, ఇప్పుడు ఈరోజు నువ్వు సంతోషం గురించి తీర్చడానికి, ఈరోజు దాన్ని దోబరా చేయడానికి, ఈరోజు తృప్తి పొందడానికి నువ్వు ఆలోచించి ఇవ్వాలనుకుంటే దేవుడు శాశ్వత ప్రయోజనాల కొరకు ఆలోచిస్తాడు. ఆయన ఎంతటి ఆలోచన ఉంటుందో చెప్పనా? ఒక విత్తనం ఇచ్చి మొక్కలను ముందుగా తయారు చేసి పెట్టాడు. విత్తనాలను ఇచ్చేటువంటి మొక్కల్ని తయారు చేసినప్పుడు ఫలవృక్షాలతో పాటుగా ఆకుకూరలతో పాటుగా మన మానవ శరీరానికి పటిష్టాన్ని ఇచ్చేటువంటి జంతు జీవ క్రమాలను తయారు చేసినప్పుడు కూడా వాటిని ఒక సంపూర్ణ క్రమాన్ని దానిలో పెట్టేశాడు. అందుకే కోడి ముందా గుడ్డు ముందా అంటే గుడ్డు పెట్టే కోడి ముందని చెప్పాలి. ఎందుకు? కోడి లోపల దేవుడు దాన్ని పెట్టాడు, మానవుని లోపల ప్రత్యుత్పత్తి అవయవాలను పెట్టాడు, చెట్టు లోపల అలాగా విత్తనాలు ఇచ్చేటువంటి మొక్కలను పెట్టాడు. అది దైవిక జ్ఞానం. ఎందుకు? అది అక్కడితో ఆగిపోవడదని. మీరు ఇంకో విషయం చూసారా? నోవహు కాలంలోకి వచ్చేటప్పుడు ఓడలోనికి తీసుకెళ్ళిన తర్వాత ఓడలోకి అన్నిటినీ 2 జతలు అన్నాడు. 2 జతలు అంటే లెఫ్ట్ అండ్ రైట్ 2 కాదు, 2 పెయిర్స్ అంటే 4, ఈచ్ పెయిర్ 4. అంటే ఒక ఆవు 4 ఆవులు, 4 గేదెలు, 4 పందులు, 4 కుక్కలు, 4 కోళ్ళు, 4. ఈ 4 కాకుండా దేవునికి బలి ఇవ్వడానికి శ్రేష్టమైనవి పెంటివి అంటే మగవి ప్రత్యేకించి ఉంచమన్నాడు. అవి దేవునికి కాకుండా వీటిలో, ఎందుకంటే పశువులలో దేవుడు పంపించిన వాటిలో వ్యంజత్వం ఉండదు. అంటే అవి పిల్లలు పుట్టకపోవడం, నెక్స్ట్ జనరేషన్ తీసుకురాకపోవడం ఉండదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదవశాత్తు జరిగితే సెకండ్ పేరు దాని పునరుత్పత్తిని నిర్వహించుకుని దాని ద్వారా వచ్చేటువంటి ఆ నెక్స్ట్ జనరేషన్ని భూమిని నింపడానికి జంతువులను తయారు చేసుకుంటాడు. అంటే దేవుడే అంత జ్ఞానము కలిగి ఒక దానిని తయారు చేసి మన గురించి సిద్ధపరిచినప్పుడు మన జీవజాతి క్రమాలలో అంతరించిపోతున్న జీవులు, అంతరించిపోతున్న పక్షులు, పురుగులని ఏర్పాట్లో మన కన్నులతో మనం లెక్క పెట్టే సైన్స్కి జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఈరోజు నీ కొరకు ఏది ఉత్తమం ఇవ్వాలి అనేది విషయంలో కూడా దేవుడు అలాగే దాచిపెట్టుంటాడుగా. సో ఇప్పుడు నువ్వు ఏదైనా చేయాలనుకునేటప్పుడు కూడా ఇలాగే చేయాలా, దీనికన్నా ఉత్తమమైనది చేయాలా, ఇది చేస్తే ఇది సంతోషమా, దీనికన్నా బెస్ట్ ఇవ్వగలడానికి నాకు ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఫిజిబిలిటీస్ ఉన్నాయా, వెతకాలి. దేవునికి తగినట్లుగా చేసే కార్యాలు ఎలా ఉంటాయి. తొందరపడిపోయి ఆడు అడిగాడు వెంటనే నేను ఇల్లు ఇచ్చేయాలి, ఉద్రేకం చాలా ఉంటుందండి చాలామందికి. నేను ఒక సహోదరుడు ఒక మాట అడిగాడు, అన్నయ్య నాకు కొంచెం ఈ విషయంలో సహాయం చేయండి అని అడిగాడు. ఒక చర్చ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఒక విషయం
అడిగాడు. నేనేమన్నానంటే వెంటనే ఓకే తమ్ముడు నీకెందుకు నేను చేసి పెడతానులే అని చెప్పాను. నాకు ఒక ధీమా ఏంటంటే ఆ పని నేను చేయటానికి కావాల్సిన సామర్థ్యం నా దగ్గర లేదు, కానీ చేసే పనులు నా దగ్గర ఉన్నారు. వీళ్ళకి చెప్తే వీళ్ళు వెళ్ళి ఆ పనులు చేసేస్తారు. అది చాలా హుందాగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. మరి ఇక తిరుగులేని వర్క్ చేయగలిగిన పని వాళ్ళు నా దగ్గర ఉన్నారు. కానీ ఆ సందర్భంలో నేను ఒకటి ఆలోచన చేశాను, ప్రభువా నేను అతనికి ఇలా చేద్దామని తొందరపడుతున్నాను, ఉద్రేకపడుతున్నాను. నా దగ్గర ఉన్నదాన్ని బట్టి ధీమా, నా దగ్గర వస్తువు ఉంది, నా దగ్గర వ్యక్తి ఉన్నాడు, నా దగ్గర వనరులు ఉన్నాయి, మిషన్స్ ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ అయిపోతాయి, ఇలా చేసేద్దామని అనుకున్నా. కానీ నువ్వైతే ఇక మళ్ళీ రెండోసారి రిపేర్ లేకుండా చేయగలిగిన బెస్ట్ ఆప్షన్ ఇస్తావు కదా ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయి అని అడిగాను. నా కోసం కాదు, సమ్ఎక్స్ ఎవరో అడిగిన దానికి. నేను అడిగిన రోజు రాత్రి నాకు ఎంత బాధ ఉందంటే, అయ్యో ఆయన అడిగాడు, నేను వెంటనే చేయలేకపోయాను, వెంటనే చేసేస్తే బాగున్ను, వెంటనే పట్టుకెళ్ళి బిగించేస్తే బాగున్ను, చేసేస్తే బాగున్ను, ఇచ్చేస్తే బాగున్ను. మానవుని కదండి, సహజంగా ఇలాగే ఉద్రేకం ఉంటుంది. తెల్లవారేపాటికి నేను ఆ ప్రార్థన రాత్రి అంతా అవుతుంది, ఓ పక్కేమో నేను చేసేస్తే బాగున్ను అనేటువంటి విపరీతం దుఃఖం వచ్చేస్తుంది. దేవుడైతే మంచిది ఇస్తాడు, దానికన్నా బెస్ట్ ఇస్తాడు, దాని ముందు ఇంకోలా చేస్తాడు, ఇంకోలాగా విపరీతమైన ఆలోచన కూడా ఉంది. ఉదయాన్నే ఆ పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చారు. సహాయం అడిగిన వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉన్నారు. నా దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి అయ్యగారు మీతో మాట చెప్పడానికి వచ్చానండి అన్నాడు, మా ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి. సరే ఏంటి నాన్న చెప్పాను. మీరు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, సార్ వచ్చారు మాట్లాడుతున్నట్టున్నారు, ఇదేం మరలేదులే చెప్పు ఏంటి సంగతి అంటే అతను మాట చెప్పాడండి. మీరు ఏదైనా కొన్నాం అనుకుంటారేటండి అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే చెప్పేశాడు, నేను ఏ అవసరత అయితే దేని గురించి అయితే మాట్లాడుతున్నానో అదే విషయం, అదే అవసరత ఆయన ఎత్తేసి అలా కాదండి, ఆ ఊర్లోని మీరు ఎక్కడికైతే ఏదైతే ఎదురు చూస్తున్నారో నాకు తెలియదు, మీకు అవసరం ఉందని నాకు తెలియదు, కానీ ఆ పక్కన మా మడిలో అవి ఉన్నాయి, మీకేమైనా ఉపయోగపడితే దేవుని మందిరం కడుతున్నారని తెలిసింది, మీకేమైనా ఉపయోగపడితే అది మీరు వాడించుకోండి అన్నాడు. నేను ఆలోచిస్తున్న దానికి నేను ఖర్చు పెడితే సుమారుగా 80 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలి, ఆయనకి ఇవ్వాలి. మై మైండ్ ఈజ్ ప్రిపేర్డ్ టు పే సంథింగ్, అది ఇచ్చేసి దాన్ని క్లియర్ చేసి చక్కగా చేద్దామని ఆలోచన ఉంది. అతను ఇచ్చింది ఎంతో తెలుసా, నేను 1,00,000 రూపాయలు ఓన్లీ మెటీరియల్కి, పనికి మెటీరియల్ మిగిలినటి కాదు, అంటే రా వుడ్కి. ఆయన వచ్చి నాకు ఇచ్చిన ఆఫర్ చేసింది ఎంతో తెలుసా, మోర్ దెన్ 4 lakhs, 4 లక్షల రూపాయల కన్నా విలువైంది ఆయన ఇచ్చాడు. ఇస్తే అంటాడు, దీనికి గట్రా డబ్బులేమి ఇవ్వకండి నాకు, దేవుడిది, భూమి దేవుడిది, పొలం దేవుడిది, ఆ మొక్కలు దేవుడివి, ఆ చెట్లు దేవుడివి, అవి పడిపోయాయి, మరెందుకు దాని నుంచి అలా మొక్కల కోసం ఉంచాను, మీకు అన్నిటికీ ఉపయోగపడతాయి, దేనికి చూడకుండా చక్కగా పొయ్యికాడు ఆకుబడి పక్కనే వాడించుకోండి అన్నాడు. ప్రభువా మేమేమో ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఎలా తేవాలి, పర్మిషన్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఎక్కడ పని చేయించాలి, వీటి గురించి నేను ఆలోచిస్తున్నాను. నువ్వేమో ఆ ప్రదేశంలో ఏ అవసరత అయితే ఉందో దాని పక్కన భూమికి నువ్వు కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు ఆజ్ఞాపించి ఆ మొక్కల్ని తయారు చేసి పెట్టావు మా కోసం. ఈరోజు అవి మోనలై పడిపోతే మొక్కలు కోసి దాన్ని ఎండబెట్టి తడిచేలాగా చేసి సీజన్డ్ వుడ్ రెడీ చేసి పెట్టావు. నువ్వైతే మేము ఆలోచించిన దానికన్నా వేరొకటి నువ్వు బెస్ట్ ఆలోచిస్తావు ప్రభువా. రాత్రంతా నీ సన్నిధిలో నేను మెరుగులాడుతూనే నేను ఇచ్చేయాల్సింది, నేను చేసేయాల్సింది, నేను తొందరపడ్డాను, నన్ను క్షమించు ప్రభు అని అడిగాను. నువ్వు నీ చిత్తులో ఎప్పుడైనా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు దయచేసి ఇక్కడ ఒక విషయం గమనించండి, పక్షపాతం పనిచేయదు. నా వాళ్ళైతే ఒకలాగా, వాళ్ళైతే ఇంకోలాగా ఆలోచించద్దు. ఎప్పుడు దేవుడు ఒకేలాగా ఆలోచిస్తాడు, దేవునికి పక్షపాతం లేదు, మీరు అలాగే ఆలోచించండి. ఓకే, ఈ కండిషన్తోనే మీరు ఈ పని చేయండి. సో ఎప్పుడైతే నీ వారు లేకపోతే నీకు కావలసిన పరిస్థితుల మధ్య ఉండేటప్పుడు నీ ఉద్రేకపూర్వకంగా, ఉత్సాహపూర్వకంగా, త్వరగా అనేటువంటి ఉద్రేకం ఎప్పుడైతే నీలో స్టార్ట్ అవుతుందో దేవుడు దానిని పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, సంపూర్ణంగా తెచ్చడానికి మరొక ప్రణాళిక కలిగి ఉంటాడు. నీది ప్లాన్ ఏ అయితే ఆయనది ప్లాన్ బి రెడీగా ఉంటుంది, అది కూడా బెస్ట్ ప్లాన్ అని దేవుని మీద వేచి ఉండండి. వాట్ ఎవర్ ద వర్క్ యూ వాంట్ టు డూ, దేర్ ఈస్ అ గాడ్స్ బెస్ట్ ప్లాన్ ఈజ్ అవైటింగ్, వెయిట్ చేయి. నెంబర్ 3, మూడో విషయం చెప్తున్నాను. దేవుడు కొన్నిసార్లు వెంటనే చేయటానికి ఇష్టపడతాడు. ఇదే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్. చాలా తొందరగా చేస్తాడు, వెంటనే చేస్తాడు అంతే. కొన్నిసార్లు కాదనకుండా నువ్వు కూడా చేయాలి, వెంటనే చేయాలి. మాట ఇవ్వడం కాదు, క్రియారూపకంగా ఉండాలి. విశ్వాస సంబంధమైనటువంటి భక్తి క్రియారూపకాన్ని కలిగి ఉంటుంది. క్రియలు లేని విశ్వాసం మృతం. మాట ఇవ్వటం అంటే మాట ఇచ్చి వెనుతీయకోకుండా దానిని నెరవేర్చడానికి కావాల్సిన స్థిరమైన విశ్వాసం ఉండాలి. సో మాట అన్నావా, అవును అంటే అవును, కాదు అంటే కాదు, రెండింటికి మధ్యలో ఉన్నది దేవుని నుంచి వచ్చింది కాదు. అవునని నోటితో చెప్తూ కాదని అడ్డంగా ఊపితే కుదరదు. దేవుని పక్షంగా వచ్చిందంటే అయితే ఎస్ ఆర్ నో అంతే. ఒక పని మనం చేయాలని నిశ్చయించుకున్నప్పుడు కొన్నిసార్లు వెంటనే చేయండి.
వెంటనే అంటే ఏది వెంటనే చేయాలో, ఏది ఆలస్యంగా చేయాలో మళ్ళీ నేను దేవుని పక్షంగానే, దేవుని పద్ధతిలోనే నువ్వు ఆలోచించాలి. ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. కొన్నిసార్లు మీరు అంటే నేను ఇలా అడిగానండి, అలా వచ్చిందండి, అదే అద్భుతం అండి. అలాగే చేయాలి, అలాగే ఇవ్వగలగాలి. నువ్వు అలాంటి ఇవ్వగలిగే మనుషుల్ని చూసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగావా? కాదే, కఠినుడు ఎవ్వడు, అడగగలవా లేదా, అలాంటి వాళ్ళని అడిగావు, అప్పుడు వచ్చింది. సో డూ ఇట్. నెంబర్ 4, కొన్నిసార్లు ఎన్నిసార్లైనా నీకు ఎవడ దేవుడు, నువ్వు కూడా ఇవ్వకూడదు. ఎప్పుడు ఇవ్వాలో జ్ఞానంగా చేయాలి, ఎప్పుడు ఇవ్వకూడదో కూడా జ్ఞానంగా ఉండాలి. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్న అనేక అంశాలు నీకు ఇప్పుడు సమాధానాలు రాలేదుగా, చాలా కార్యాలు దేవుడు చేయలేదుగా, చాలా పనులు నువ్వు ఊహిస్తున్నావు కానీ దాన్ని ఎదురు చూస్తున్నావు కానీ అది ఇంకా అందలేదు కదా, అందకపోయినా నువ్వు ప్రార్థన చేయడం మానలేదు కదా, అడుగుతూనే ఉన్నావు కదా, ప్రభువా ప్రభువా ప్రభు అని అడుగుతూనే ఉన్నావు కదా. ఎందుని బట్టి అడుగుతున్నావు? లూకా 18 బట్టి అడుగుతుంటావు. ఎందుకు లూకా 18లో మానక పట్టుదలతో ఇవ్వకపోతే కుదరదు అని చెప్పి అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళడం విధవరాలు ఒకటి ఉంటుంది, 1 నుంచి 8 వచనాల్లో. దానిలో ఆయన ఏమంటాడంటే 7వ వచనంలో అంటాడు, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొర్ర పెట్టుకొని చూడగా వారికి న్యాయము తీర్చడా? ఆ పై వచనంలో చూసావా, కొంతకాలము ఒప్పకపోయినో అని ఉంది 4వ వచనంలో. అంటే ఎన్నోసార్లు అడుగుతావు, ఇవ్వడు, కానీ ఎప్పుడో ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలీదు. ఆ ఇచ్చేంత వరకు నువ్వేం చేయాలి? అడుగుతూనే ఉండాలి. మరి ఎలా? మరి నీ పిల్లలు నేను అలా కనుక సతాయిస్తే నీ మీద చెడ్డ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. నా కొడుకు నన్ను అడిగాను, నేను ఇవ్వలేకపోయాను అనే ఫాల్స్ ప్రెస్టీజ్ ఫీలింగ్స్, ఒక రకంగా బాధ, ఓ రకంగా ఎందుకు పోతే పోయిందిలే అనేసి ఇచ్చేయటం, అలాంటి పనులు మనం చేయటం ద్వారా ఏమి నేర్చుకుందాం అనుకుంటున్నాం, ఏం కావాలని కోరుకుంటున్నాం? ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలు అనేటువంటిప్పుడు వయసు తారతమ్యం సంబంధం లేదు, వాళ్ళు పిల్లలే. నీకు 100 వచ్చి నీ కొడుకు 50 వచ్చినా ఆడికి వివేచన వచ్చింది అనుకోవటానికి ఏం లేదు. తండ్రిగా నీకున్నటువంటి తలనొప్పుని బట్టి వచ్చిన జ్ఞానం వేరు, అది ఆత్మీయమైంది. నీ బిడ్డకి అది రాకపోవచ్చు. సో అందువల్ల నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నీ పిల్లల విషయంలో తండ్రిగా మంచి ఆలోచించాలి. పరలోకపు తండ్రి కూడా మన గురించి మంచి ఆలోచిస్తాడు. నువ్వు పద్ధతి గుర్తుపెట్టుకో. ఏం చేయాలి? ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడు, నువ్వు కూడా ఇవ్వద్దు. అలాగని అడగడం మానకూడదు, ఇవ్వడానికి నిర్ణయం మానకూడదు. ఎప్పుడు నీకు ఇవ్వాలనిపిస్తుందో దేవుడు చెప్తాడు, అంతవరకు ఆ కార్యం విషయంలో బిగబట్టండి. నేనే చెయ్యాలి అనేటువంటి ఉద్రేకాలన్నిటికీ సమాధానాలు ఇవి. నేను చెయ్యకపోతే ఎవడైనా చేసేస్తాడన్న పోటీతత్వం లేదు దీనిలో. ప్రతి సందర్భంలో ఎంతో ఓపికతో క్రియాశీలకంగా, ప్రార్థనాపూర్వకంగా, ఇచ్ఛాపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా ఈ పని మనం చేయటానికి ఎంత స్పష్టంగా దేవుని వల్లే చేయాలో ఆలోచించుకోండి. దేవుడు ఇలాగే పనిచేస్తాడు. రైట్? 4వ విషయం అయింది. 5వ విషయం, కొన్నిసార్లు దేవుడు చాలా కఠినంగా ఉంటాడండి. మీకు ఎవడో చేయడంతే. ప్రభువా ఎలాగో ఒకలాగా పాస్ చేయడంతే. ప్రభువా ఇది పోతే పోయింది, నెక్స్ట్ దానికి వెళ్తున్నాను, అది కూడా రాదంతే. ఇంకో దానికి వెళ్తున్నాను, జ్ఞానం అది కూడా ఫెయిల్ అవుతావు అంతే. 20 టెస్టులు రాస్తున్నాను, ఏదో ఒకటి చేయి ప్రభువా, 20 చేయడంతే. ప్రభువా ఈ ఒక్కసారికే అయినా ఇవ్వడంతే. ఎన్నో విషయాల్లో మీరు ఫెయిల్ అవ్వలేదు. ఎలాగా కఠినంగా లేదా దేవుడు మీతో? చాలా కఠినంగా ఉన్నాడనే విషయం మీకు, దేవుడు కఠినుడు అనేటువంటి ఫీలింగ్లో కూడా మనం చాలామంది ఉన్నామే. నిజమే, దేవుడు చాలా కఠినంగా ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం దేవుడు అత్యధిక కృప కలిగిన ఉంటాడు. తల్లి మనసు అన్నమాట దేవుడిది. అందుకే తల్లి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కృపలో ఉంటుంది, కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటుంది. ఆ కృప ఏంటంటే నీ కడుపు చూసి నీ ఆకలిని తీర్చడానికి తను కడుపు కట్టుకుని నిన్నెంతో సంతృప్తి పరుస్తుంది. ఎట్ ద సేమ్ టైం నువ్వు తను చెప్పిన పనిని సన్మార్గంలో కనుక రాకపోతే అట్లకాడ కాల్చి వాతలు పెడతాయి, చిత్త కొట్టేస్తుంది, కర్ర పట్టుకుని బడితి పూజ అయిపోద్ది. ఎందుకు ఈ పరిస్థితి? 2 కారణాలు ఉన్నాయి. ఆమెలో కృప ఉంది, ఆమెలో కనికరం ఉంది, ఆమెలో కఠినం కూడా ఉంది. ఈ 2 ఎందుకు? నిన్ను సరిచేయటానికి. మరి నువ్వు కూడా అంతే. కొన్ని కార్యాల్లో దేవుడు కఠినుడు, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఇవ్వడు, రాదు, చెయ్యడు, అవ్వదు, ఓకే అవ్వదు, ప్రతిసారి అంటారు అన్నీ లాస్ట్ వరకు వస్తున్నాయి సార్, ఫెయిల్ అయిపోతున్నాయి సార్, ఏదో మీ దగ్గర మంత్రం ఉంటే ఏంటి నా దగ్గరికి వస్తారు. నిజానికి నేను కూడా ఎప్పుడైనా క్రైస్తవ తాయితులు ఏమైనా ఉంటే కట్టేద్దామని చూస్తున్నాను. యేసునామంలో ఒక కొత్త రంగు ఏదో తయారు చేసి ఆ రంగు కట్టేస్తే మీకు ఇగో ఆలివ్ గ్రీన్ తాయెత్తో లేకపోతే ప్రభునామ మంత్రాలు అని చెప్పి అమ్మితే, ఎలాగూ కరోనా తర్వాత మీకు ఈ నూనె బాటిళ్ళు ఏవి మంత్రాలు లేవని తెలిసిపోయింది కదా మీకు. కచ్చీఫ్లు, నూనెలు, ఇంకా అయితే అయ్యే అక్కడ అమ్మేవి, ఆ నీళ్ళ డబ్బాలు, గొడ్డముగా, అవేమీ మీకు పవర్ లేదన్న విషయం మీకు ఇప్పుడు తెలిసి ఉంటుంది. కరోనాకి చాలామంది చచ్చిపోవటం, కరోనాకి వీరు గొడ్డలేసి ప్రార్థన చేసినా అవ్వకపోవటం, కొన్ని ఏవో జరిగినాయి.
ఇప్పుడు ఖచ్చితంగా మరి ఇంకోటి ఏదో మేము కనిపెట్టుకోవాలి, కాబట్టి కనిపెడతారు కూడా, తాళ్ళు ఏవో కనిపెట్టి మీరు కట్టుకోండి, మీకు ఎందుకు ఇది రక్షా రేకులు లాంటివి ఏవో మొదలు పెడతారు, ఆఫర్స్ మళ్ళీ వస్తాయి కొత్తలో. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనేదో వాళ్ళనేది వీళ్ళనేది అంటం కోసం కాదు, ఎర్రితనం మీదైతే మోసపోవడానికి నువ్వు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడు కదా. ఎవరిని మీరు మోసగించకుండా చూసుకోండి అని మీకు మత్తయి సువార్త 24లో మీకు హెచ్చరికిస్తే, నేను మోసపోతాను బాబు, నువ్వు చెప్పినంత నమ్ముతాను, మా బాసు నువ్వే దేవుడు అంటే యేసుప్రభు ఏమయ్యాడు మరి? జాగ్రత్త. సో చాలా కఠినంగా ఉంటాడు, చాలా కృపగా ఉంటాడు దేవుడు. కొన్నిసార్లు ఆ కఠినత నువ్వు భరించలేవండి. ఆ భరించలేనంత కఠినంగా నువ్వు ఉండగలవా? కొన్నిసార్లు ఆ పని నువ్వు చేయకుండా నువ్వు వెగదీసుకోగలవా? అక్కడ నీ హృదయము దేవునిని అర్థం చేసుకొని, దేవుని మాట మీద ఆనుకొని, దేవుని వాక్యంతో సహవాసం కలిగి, దేవుని కొరకు నువ్వు చేయవలసినటువంటి ఆ పనిని దేవుని పద్ధతిలో చేయటానికి నీ మనస్సును దేవుని మీద స్థిరపరచుకున్నప్పుడు ఆ పనులు జరుగుతాయి. సౌలు అనేటువంటి వ్యక్తి గురించి మీరు విన్నారు, దావీదు అనేటువంటి వ్యక్తి గురించి మీరు విన్నారు, మోషే అనే వ్యక్తి గురించి మీరు విన్నారు, మరి నోవహు అనేటువంటి వ్యక్తి గురించి మీరు విన్నారు. వాళ్ళకి అప్పగించబడ్డ పనుల్లో వాళ్ళు ఎంతో నీతిగా న్యాయంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు వారి కాఠిన్యత, దేవుని యొక్క కాఠిన్యత భరించలేని పరిస్థితుల్లో సౌలు పాపం చేయటం మీరు చూశారు. మరి ఎందుకు మిగిలిన వాళ్ళు దేవుని కఠిన్యతను తీసుకోగలిగారు? దేవుని కాఠిన్యతకు లోబడిపోయిన పరిస్థితులు ఉంటాయి, కానీ దేవుని కఠిన్యతను ఒప్పుకునే పరిస్థితికి రావాలి. సో నీవు కూడా అంతే. సమ్ టైమ్స్ గాడ్ ఈజ్ సో హార్డ్, ఆ హార్డ్నెస్ నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. అది వెంటనే నువ్వు చేసేస్తే చీప్ అవుతావు. దేవుడు కూడా అంతే, తొందరపడిపోడు, వెయిట్ చేస్తాడు. తగిన సమయం ముందు దేవునికి ప్రతిదానికి సమయం కలదని ప్రసంగిలో చెప్తాడు. ఏంటి ప్రతిదానికి సమయం అంటే? ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయో అక్కడ చూసుకోండి. సో కఠినత, కృప అలాగే ఉంటుంది. కొంతమంది చెప్తుంటారు, నిజంగా ఎంత మంచోడండి, వెంటనే సార్ నేను ఇలా అన్నానా అలా అయిపోయింది, నేను వెళ్ళేటప్పుడు ఇలా అనిపించింది, ప్రభు అన్నాను వెంటనే చేశాడు సార్. కృప, కఠినత రెండు దేవునివే, నువ్వు కూడా అలాగే ఉండాలి. నెంబర్ 6, ఎవరిని తృణీకరించకూడదండి. ఏ పని చేసినా ఎవరి మీద తృణీకారం ఉండకూడదు. దేవుడు తృణీకరిస్తాడా? తృణీకరించడు. ముస్లిం ఎవరైనా వచ్చి ప్రభు నామంలో ప్రార్థన చేస్తే, నువ్వు నన్ను బాప్తిజం తీసుకోలేదు, నువ్వు బయటిపో అంటాడా? అనడు. కాబట్టి నువ్వు కూడా తృణీకరించద్దు. దేవుని సన్నిధిలోనికి వచ్చేటువంటి వాడు ఎవరైనా రక్తమాంసాలు కలిగి ఉండేటువంటి వ్యక్తి, అంటే బతికి ఉండేటువంటి వ్యక్తి దేవుణ్ణి అడిగితే ఆయన దుర్మార్గులకు ఫస్ట్ న్యాయం తీరుస్తాడంట. మరి అదేం దేవుని న్యాయమో? మరి మీకెవరు కనపడితే అడగండి. ఎవరు? నన్ను కాదు, దేవుణ్ణి. అంటే ఆయన నీతి, ఆయన విలువ, ఆయన కృప, ఆయన పరిపూర్ణత, దానికి ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్ ఉంది. నువ్వైతే చెయ్యవు, నువ్వు నేను చేయలేని పనులు ఆయన చేస్తాడు. ఆ దేవుడు అంతే. కాబట్టి ఆయన ఎవరిని తృణీకరించడు, నువ్వు తృణీకరించద్దు. వాళ్ళు అడిగారు, మంచిది తీసుకో, తృణీకరించుకో, చిరాకు పడకో, వ్యసన పడకో, కోపపడకో, దుఃఖపడకో. వాళ్ళ మీద నువ్వు ఏ రకమైనటువంటి శరీర సంబంధమైన ఉద్వేగాలను చూపించుకో. ఎవరైనా సరే ప్రపంచంలో ఉన్న కోట్ల జీవరాశులకి ఆహారం అడగకుండా ఇచ్చేస్తున్నాడు. కాకపోతే మనిషి అడగకుండా తెచ్చుకోవడం తెలియట్లేదర్రా. ప్రతి పని దేవుని దగ్గర అడగకుండా తెచ్చుకోగలగాలి. ఏ జంతువుకి దాని జతపక్షిని పెట్టిన దేవుడు, ఏ జంతువుకి ఏ పక్షికి జతపక్షిని ఏర్పాటు చేసిన దేవుడు, ఏ జంతువుకి తన ఆహారాన్ని ఇవ్వటానికి ఆలోచన కలిగిన దేవుడు నీకు ఏమి ఇవ్వలేడా? అందుకే పిచ్చుకల గురించి చెప్తూ మన గురించి చెప్పాడు. ఎందుకర్రా చింతిస్తున్నారు అని చెప్పాడు. ఆలోచించండి ఒకసారి. నిజంగా మానవులు ప్రతిదీ అడగకనే పొందలేకపోతున్నారనే వచనం తీసుకొచ్చి అడుక్కోవడం మొదలెట్టారు తప్ప, చెప్పడం మొదలెట్టారు తప్ప, ఆయన చెయ్యగలడు, ఆయన ఇవ్వగలడు అనే విశ్వాసాన్ని ఎందుకు ప్రకటించలేకపోయావు? ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న సందర్భాన్ని బట్టి మీతో చెప్తున్నాను. సేవలోకి వచ్చిన ఇన్ని ఏండ్లలో కూడా ప్రభువు మొట్టమొదటి స్వరం 1998 సంవత్సరంలో నేను విన్న రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభువా అంటే సేవకు వచ్చిన తర్వాత ఇది కావాలి అని కానీ, ఇది ఇవ్వని కానీ, ఇది పంపించని కానీ, ఇంత నాకు కావాలని కానీ ఒక్కరోజు దేవుని నేనేం అడగలా, ఏమీ అడగలేదు. ఒకవేళ నేను కోరుకుంటే మీరు ఎదురు చూస్తున్న దానికన్నా, నేను పొందుకునే దానికన్నా అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు దేవుడు. కానీ నాకేది కావాలో ఆయనకి తెలుసు అనే విషయం నేను బైబిల్లో చదివాక ఇంకే విషయం నేను అడగాలని నాకు అనిపించలా. ఒకవేళ భౌతికమైన తల్లి తండ్రి ఎదురుగా ఉంటే ఖచ్చితంగా అడుగుతాను. నేను నాకు ఇది ఇవ్వండి, నాకు కావాలి అని అడుగుతాను. నా స్నేహితులు ఉంటారే, నాకు ఇవ్వండి అని అడుగుతాను. కానీ నా ప్రభువే నా తల్లి, నా తండ్రి, నా స్నేహితుడు, నా తోబుట్టు అయినప్పుడు ఎందుకు అడగాలి నేను? కాబట్టి నేనేం అడగల. నాకు ఏది నష్టం లేదు, ఏది కష్టం లేదు, ఏ అవసరత తీర్చకుండా లేదు, అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏది కావాలన్నా
మరి నాకు ఈ భూమండలంలో కోటాను కోట్ల జనాల మధ్యలో ఒక చిన్న చుక్క వెంట్రుకంతటి వాడిని నేను, నా అవసరతలు ఇంత సంతోషంగా తీర్చగలిగిన దేవుడు నాతో ఉండినట్లు నీతో లేడా? నీకుండడా? ఎందుక కలవరము, ఎందుక భయము అంటే తృణీకారపు జీవితం. ఇవ్వకపోతే దేవుడి మీద తుడిచిరాకు. ఏమిచ్చాడు, ఇదిగో అన్ని అలాగే చెప్తావు దేవుడని. ఏం చేశాడు దేవుడు నాకు? ఈ ప్రశ్న నీ జీవితకాలంలో ఖచ్చితంగా 1 నుంచి 100 సార్లు ఎదుర్కొంటావు అంతే. నీవు ఆశించినట్లు నీకు దొరకకపోయిన వెంటనే నీ మీదకి ఆ ఒత్తిడి వచ్చేస్తుంది అంతే, డౌటే లేదు. నో, కుదరదు. స్థిరమై విశ్వాసంతో నమ్మకంగా బలముగా దేవుని యందు అత్యధికమైన కృపను అనిపించగలవు. ఎంజాయ్ ఇట్ అంతే. నో వే. ఎప్పుడూ దేవుడిని తృణీకరించొద్దు, మనుషుల్ని తృణీకరించొద్దు. వాళ్ళని చూసి వ్యసనపడద్దు, వాళ్ళని చూసి కోప్పడద్దు, వాళ్ళని చూసి దుఃఖపడద్దు, వాళ్ళని చూసి ఎప్పుడు భావోద్వేగాలను ప్రదర్శించద్దు. వాళ్ళు అడిగేవాళ్ళు అడుగుతారు, అడగనివ్వండి. ఇన్ని కోట్ల మంది దేవుని దగ్గరికి వచ్చి విపరీతంగా మొక్కులు మొక్కినా, ఆ రిక్వెస్ట్లు పెట్టినా, ప్రార్థన మనవులు అని చెప్పి మనం ప్రేయర్ కాల్ సెంటర్స్ పంపిస్తున్నా దేవుడు చాలా హ్యాపీగా ఆనందిస్తాడే. సర్లే వీళ్ళు దేనికోసం ఒక దానికి నా దగ్గరికి వచ్చారు కదా అని ఆనందిస్తాడు. అందుకే నువ్వు ప్రార్థన చేసిన అంశం ముఖ్యం కాదు, ప్రార్థన చేయడం ముఖ్యం. నువ్వు రిక్వెస్ట్ పట్టుకుని వెళ్ళిన లెటర్ ముఖ్యం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 7, దేవుడు ఎలా చేస్తాడో చెప్తున్నాను. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు. సీ హౌ గాడ్ ఈస్. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే. మరి ఇప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించుకొని లాజిక్గా నన్ను ప్రశ్నించడానికి నేను చెప్తున్నటువంటి మాటల్లో తప్పులు పెట్టడానికి ఈ వెతికే బుర్ర తీసుకెళ్ళి ఇంకోసారి మునుగు ఎక్కడో. ఇంకెంతసేపు నీ బుర్రలోంచి ఆ లాజిక్లు బయటకు రాకపోతే నీకు దేవుని స్వరం వినపడదు. ఇంకంతే. అత్యధికంగా దయచేస్తాడని చెప్తున్న దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే బెస్ట్ ఇస్తాడు. ఇప్పుడు నువ్వు పొందుకున్నవన్నీ అవే. నీ జీవితంలో ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావో అవి నువ్వు అడిగిన దానికంటే ఉత్తమమైనవి, ఊహించు వాటికంటే అత్యధికమైనవి నువ్వు పొందుకున్నావు. ఇప్పుడు యాజ్ ఇఫ్ యూ గాట్ ఇట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నీ అర్హతకు మించి నువ్వు పొందుకొని అనిపించేస్తాడు నీ జీవితంలో. నీకు చేసిన దేవుడు నిన్ను కూడా దేవుడిలాగే చేయమన్నాడు, అలాగే చేయమన్నాడు. వాళ్ళు అడిగారు అనుకోండి, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఇవ్వండి, అర్హతకు మించి కాదు. మీరు ఇచ్చేటప్పుడు దేవుడు తన అర్హతను బట్టి ఇస్తాడు. ఎందుకు? దేవుడు ఫిలిప్పీ 4:19 చెప్తుంది, దేవుడు తన ఐశ్వర్యంలో క్రీస్తు యేసు మహిమలో మీ అవసరం తీరుస్తాడు. తన మహిమ ఐశ్వర్యం ఉంది. నీకేముంది మరి? మన దగ్గర ఇంత, దానిలో నువ్వు ఎంత గొప్ప ఇవ్వగలవు? అందుకనే నీ ఐశ్వర్యాన్ని బట్టి కాదు, దేవుని ఎదుట ఆయన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉత్తమమైనది ఇస్తాడు. నువ్వు ఏ పైన చేసేటప్పుడు కూడా అలాగే చేయాలి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉత్తమమైనవి చేయడానికి ప్రయత్నించండి. వాళ్ళు చిన్నదే అడుగుతారు, ఇది ఎందుకు రా తీసుకెళ్ళు అని చెప్పగలగాల. అరే ఏమండి ఈ ఒక్కటి తీసుకెళ్ళమంటారండి, ఒక్కటేం సరిపోద్దండి, ఇవి ఈ డజన్ పట్టుకెళ్ళండి అని దీవించగలగాల. నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ దాని విషయంలో లేదు అనే పదం వాడద్దు. ముందుగానే ఊహించుకుని వాటినైతే ఇస్తే, వాటినైతే పంచితే, వాటినైతే పంపిస్తే, వాటిని ఇలా చేస్తే అనే థాట్ దేవుడికి ఉంది. అందుకే సమస్తాన్ని తయారు చేసి 7వ రోజు ఆయన విషయాన్ని తీసుకుంటున్నాడు. ఈ నీడ్ నాట్ టు డూ సంథింగ్ న్యూ వర్క్. అన్నీ నీ కోసం చేసి పెట్టేశాడు. కాబట్టి ఆయన చేసిన దాంట్లో అన్నీ ఉత్తమమైనవి ఉన్నాయి. అవన్నీ ఆన్ టైం నీ దగ్గరికి వస్తాయి. అలా నీ హృదయంలో కూడా దేవుని మీద ఈ స్థాయిలో ఆలోచించగలగాలి. ఎంత గొప్ప స్థాయి అది! అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే చేయగలిగిన దేవుడు. కాబట్టి నేను కూడా అలాగే చేస్తాను. మరి చాలామంది చాలా విషయాలలో దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అప్పులు పోలే, నష్టాలు పోలే, కష్టాలు పోలే, మరి ఏడుస్తూ ఎందుకు ఇలా ఉంటున్నారండి? వాళ్ళు దేవుని ఎరగని వారు. అలాగని దేవుడు మోసం చేశాడా? చెయ్యలేదు. మరి దేవుడు ఎందుకు వాళ్ళకి ఇవ్వట్లేదు? నేను చెప్పిన పద్ధతులు ఎక్కడో చోట దేవుని పత్తుంటో చూసుకోండి. అయితే ఆయన నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలని ఈ చిన్న కార్యం నీకు చేయట్లేదు. నువ్వు అడుగుతున్న పరిస్థితికి నీ సొంత తొందరపాటుతో చేసేటువంటి నోటిని బట్టి, మనుషుల జ్ఞానాన్ని బట్టి ఆలోచించే శక్తి నీకు ఉంటుంది. కాబట్టి వాటిలో నువ్వు త్వరపడిపోతుంటావు. అది నీకు పాపంగా పరిగణిస్తుంది. నువ్వు చాలామంది చేస్తూ ఉంటావు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సహోదరుడు నన్ను, అన్నయ్య నాకు కొంచెం సహాయం చేయండి అని అడిగాడు. బైబిల్ చెప్పిన పద్ధతి నాకు తెలుసు కాబట్టి వెంటనే అతను ఎంతైతే అడిగాడో దానికి డబల్ ఇచ్చేసాను. నన్ను పర్వాలేదులే పిల్లలు ఉన్నారు తీసుకొని. సరిగ్గా నెల గ్యాప్ ఇచ్చాడు. మళ్ళీ నాకు ఫోన్ చేశాడు, అన్నా కొంచెం కష్టంగా ఉందన్నాను. వెరీ గుడ్. ముందు ఇచ్చిన దానికన్నా మళ్ళీ కొంచెం కలిపి, ముందు ఇచ్చిన అడిగిన దానికి డబల్ ఇచ్చాను, డబల్కి కొంచెం కలిపి మళ్ళీ ఇచ్చా, తీసుకో అన్నాను. మళ్ళీ ఫోన్ చేశాడు. 15 రోజుల తర్వాత నెల రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పంపించాను. మళ్ళీ ఇచ్చిన దానికన్నా మళ్ళీ కొంచెం పంపించాను. మళ్ళీ గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ నెల రోజుల గ్యాప్. మళ్ళీ ఫోన్ చేశాడు, అన్నా మళ్ళీ పరిస్థితి. సైలెంట్ అయ్యాను. 4వ సారి మళ్ళీ అడుగుతున్నాడు. ఫోన్లో మెసేజ్లు వస్తున్నాయి. సో పంపించాను.
మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలెట్టాడు 5వ సారి. ఇక ఎంతగా ఒత్తిడి చేస్తున్నాడంటే ఎవరి కోసం ఇవ్వు అన్నట్టు, అసలు నువ్వు వింటున్నావా లేదా, నన్ను చూస్తున్నావా లేదా, నాతో మాట్లాడతావా లేదా, నాకెందుకు నువ్వు ఇవ్వట్లేదా, ఏమంటే కాసిన చెట్లకే కదా రాళ్ళు, పెట్టిన దానికే తిట్లు, పెట్టనోడికి ఉండదుగా. వెంటనే నేను ఆలోచన చేశాను, ప్రార్థన చేశాను. వ్యసన పడకూడదు, తిట్టకూడదు, కోపగించకూడదు, నా భావోద్వేగాలు ప్రకటించకూడదు. నేనేదో ఇచ్చానంటే నేనేమైనా ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇచ్చింది దేవుడు కాబట్టి దేవుడు ఇచ్చింది నేను ఇస్తాను, నాకెందుకు ఆ నొప్పి, నాకు అసలు దాని విషయంలో పట్టింపడదు, చాలా ఫ్రీగా ఇస్తాను. చేశా. కానీ అప్పుడు నాకు మనసులో దేవుడు ఒక మాట చెప్పాడు, ఇంకెప్పుడు నీ చేతులను తీసుకుంటాడా, నా చేతులను తీసుకోడా, అడుగు వెళ్ళన్నాడు. చెప్పాను, భయ్యా నేను ఇవ్వగలిగితే నీకు ఇంతే ఇవ్వగలను, ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి నాకు లేకుండా, నా దగ్గర ఉండే అవసరాలను తీర్చకుండా నువ్వు ఎవడో బయట నీకు ఇవ్వలేను. నేను నాకు బైబిల్ ప్రకారం కొన్ని క్రమాలు నాకు తెలుసు, ఆ పద్ధతులు నాకు విశ్వాస గృహానికి చేరిన వాడిని, నా సొంత ఇంటి వారికి నాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, అది చేసుకెళ్తా. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ ఎమోషన్, అవుట్ ఆఫ్ లవ్ అండ్ జాయ్ నీకు ఇవ్వాలి అని అంటే నువ్వు దేవుని చేతుల నుంచి తీసుకోవడం నీకు నేర్పించకపోతే ఎట్లా? నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే దేవుడు ఉత్తమమైనది ఇస్తాడు. నువ్వు మనుషుల చేతుల నుంచి తీసుకోవడం అలవాటు పడిపోయావు, పరలోకం బెగబట్టబడింది. ఐఎమ్ సారీ, యూ విల్ నెవర్ ఫినిష్ ద వర్క్. నీ ఇల్లు, నీ పరిస్థితి ఎప్పటికీ ఇలా దౌర్భాగ్యపు పరిస్థితుల్లో అనేక మంది మనుషుల చేతుల్లోంచి తీర్చజూచుకొని మనుషుల దగ్గర నుంచి కార్యాలను సంపూర్ణం చేసుకోవటానికి దేవుడు ఊహించు వాటికంటే అత్యధికం చేయగలిగిన వాడిని నమ్మకం తగ్గిపోయిన వాడు. ప్రార్థన చేయరా, యేసునామంలో ప్రార్థన బ్రహ్మాండం చేస్తారు, బైబిల్ చదవరా, అయ్యబాబు తెల్లారు లేస్తే మోకాళ్ళు వేస్తారు, చర్చికి వెళ్ళరా, బాయ్ పాటలేంటి, ఆరాధన ఏంటి, వాక్యం ఏంటి, దుమ్ము దులిపేస్తారు. మరి ఎందుకు ఆ విశ్వాసంలో లోపము? లోపం విశ్వాసంలో కాదు, వాడు నమ్మకంలో. విశ్వాస దేవుడు ఉన్నాడని చెప్తాడు, నమ్మకం ఏంటి, మనుషుల దగ్గర నుంచి తీసుకోవడానికి ఇష్టం. నా దేవుడు నన్ను పోషించగలడు, ఊహించి వాటికంటే అత్యధికంగా ఇవ్వగలడని నమ్మకం లేదు. అందువల్ల చాలామంది ఈరోజు మీకు ఎవరైనా మొండి గుమ్మాలు చూపించి, మాకు గోడలు కట్టుకోవడం చూపించి, మరి ఇంకేదైనా చూపించి, మాకు ఇలా ఉండిపోయింది మందిరం విషయంలో మాకు సహాయం చేయని ఎవరైనా అడిగారా? దయచేసి వాళ్ళకి ఏ సహాయం చేయకండి. ఎందుకంటే వాళ్ళు మనుషుల చేతుల నుంచి సహాయం చూడాలని చేసే ప్రయత్నం దేవుని చేతుల నుంచి వారికి కఠినమైన దేవుడుగా కనపడతాడు, బెగబట్టేశాడు. మనుషుల దగ్గర నుంచి తీసుకున్న ప్రతిసారి మీరు గమనించారా, యెహోషువ గ్రంథంలో ఉంటుంది, ఎప్పుడైతే వాళ్ళు మన్నాతో పోషించబడి 45 సంవత్సరాల పాటు వాళ్ళు హ్యాపీగా బతికారో, ఒక్క సందర్భంలో ఆ దేశపు పంటను తిన్నారు, ధాన్యాన్ని, ఆ గ్రాసపు పంట అంటే గోధుమ పంట తిన్నారు, మన్నా ఆగిపోయింది. భూమి మీద ఉన్న మనుషుల చేతుల నుంచి ఇలా తీసుకుంటే పరలోకం నుంచి వచ్చే చెయ్యి ఆగిపోద్ది, అంతే, ఫినిష్. మరి ఎలా నాకు తెలీదు, ఎందుకంటే నీలో నీ రక్షణ విశ్వాసమే తప్పు. వీళ్ళు మందిరం కట్టుకొని దేవుడు చెప్పడం, వీళ్ళు కట్టుకుంటున్నారు, కడితే మా జీవితం ఇలా ఉంటుందని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఆరాధించడానికి మందిరం కావాలని ప్రజలకు అవసరం కావాలి, వాళ్ళ హృదయం ప్రేరేపించబడాలి. మనకి స్థలము లేదు, మనకు మందిరం లేదు, మనమందరం ఎండలో సరిపోవటం లేదు, మన సమాజంగా కూడుకోవాలని వారికి కొలిగి కలగాలి. నూతన నిబంధనలో మందిరాలు కట్టు పరిచర్య లేదు, వ్యక్తి జీవితాలు కట్టే పరిచర్య ఉంది. మీకు అనిపించినప్పుడు వారు సంఘమంతా కలిపి ఆ కార్యమును చేయడానికి ఇష్టపడాలి. బైబిల్ చెప్తున్నటువంటి ఒక మంచి క్రమం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఒక విశ్వాసి, ఒక సేవకుడు లేక రక్షణ పొందినటువంటి వ్యక్తి, జీవితంలో వచ్చిన వ్యక్తి తన దేవుని మాటల చేత వ్యక్తులను కట్టాలి. వ్యక్తులు కట్టబడిన తర్వాత వారు మందిరాన్ని కట్టాలి. దేవుని మాటల చేత వ్యక్తులను కడితే వ్యక్తులు దేవుని మాట చేత, మాట కొరకు మందిరాన్ని కడతారు. ఇది పద్ధతి. అంతేగాని చర్చ్ బిల్డింగ్కే గోల్ అనేటట్లుగా పెద్ద చర్చి, చిన్న చర్చి, వాళ్ళని చూసి మాకు ఏదో ఒక చర్చి, మనకి ఇంత ఉంది కదా అంత ఏదో ఒకటి, ఇలాంటి ఆఫరింగ్స్ కోసం వచ్చేటువంటి వ్యక్తులు సుమారుగా 199 మంది ఈ అడుక్కునే బ్యాచ్లో ఉండేటువంటి వ్యక్తులు విశ్వాస లోపము కలిగిన వారై, దేవుని హస్తం రుచి చూడని వారై ఉంటారు. మీరు ఇస్తూ ఉండండి, ఆ పని అలాగే ఉంటుంది, చూస్తూ ఉండండి. నెంబర్ 8, దేవుడు నువ్వు ఇలా చేస్తే అలా అని నీకేం కండిషన్లు పెట్టడం. దేవుడు నీకు డిమాండ్స్ ఏం పెట్టడం. దేవుడు నీతో గొడవ పడడు. దేవుడు నీతో కోరికలు కోరడు. దేవుడు నీతో వాగ్దానాలు చేయించుకోడు. అలా దేవుడు తన పని చేస్తాడు. మరి నువ్వెలా చేయాలో చూసుకో. డిమాండ్ చేయడు, కమాండ్ చేయడు, కోరికలు కోరడు, గొడవలు పడడు. నీ చేత ఇలాంటికి వాటికి నువ్వు ఇలా చేస్తే నీకు ఇలా చేస్తారనే వాగ్దానాలు కూడా నీకు తీసుకోడు. మరి నువ్వు చేసేటప్పుడు ఎందుకు అలా చేస్తావు? మీరు అలా చేస్తారా? అలా చేస్తారంటే ఇస్తాను, తప్పు చేయొద్దు, ఆ మంచి పని కాదు అది. దేవుడు అలా చెయ్యి. ఈరోజు భారతదేశం లోపలికి ప్రపంచ దేశంలో
అత్యధిక ధనవంతుడైనటువంటి దేశమైనటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి భారతదేశ సౌవార్తీకరణకు వచ్చినటువంటి ధనం గురించి లెక్క అడిగితే ఒక కాగ్ అంటే మనం ఈ ఆడిటింగ్స్ చేసేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సంఖ్య ఏంటంటే వాళ్ళు పంపినటువంటి సొమ్మును బట్టి భారతదేశానికి 4 సార్లు భారతదేశ జనాలందరికీ సువార్త చేయొచ్చు అని చెప్పారు. 4 times ఆల్ ద పీపుల్ ఇన్ ఇండియా గోస్పెల్ రీచ్ అయ్యేలాగా చేయొచ్చు, అంత డబ్బు పంపారు అని చెప్పారు. ఈరోజు అది క్రైస్తవ మిషనరీలు నిజంగానే పంపించారు. క్రైస్తవ మిషనరీలు పంపించిన పరిచర్యలో సువార్త కోసం పంచలా, వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మి పంచారు. దాన్ని నువ్వు సువార్తకు ఉపయోగించుకున్నావు. దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఫర్ ద గోస్పెల్ వర్క్. గుర్తుపెట్టుకోండి. ఈరోజు కొంతమంది అలాంటి సందర్భంలో వాళ్ళు మీరు ఈ పని చెయ్యండి, లేకపోతే ఈ పని చేయటానికి నేను ఇది ఇస్తాను అన్నారు అని అంటే అది మంచి పని కాదు, అది దేవుని పని కాదు. ఇవ్వడం వరకే వాళ్ళ పని. వాళ్ళు లెక్కలు అడగల. ఒక ఆయన చెప్పాడు, నేను అడిగాను, సార్ ఇది అంత చేస్తున్నారు రండి మీకు నేను చూపిస్తానని చెప్పి తీసుకెళ్ళాను. ఆయన నా దగ్గరికి వచ్చాడు, నా పేరు ఎవరో చెప్తే నాకు స్పాన్సర్స్ అని. నీకు దండవరో బాబు, నేను రూపాయి డబ్బు ఫారెన్ నుంచి నేను తీసుకొని నువ్వు నాకేమీ ఒక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, ఎవడు కావాలో అడిగి పంచుకో అంటే కాదని అంటే నేను తీసుకెళ్ళి చూపించాను ఒక వర్క్. ఇదిగో చూడు ఆయన ఏం చేస్తున్నాడు అది. ఆయన చాలా నవ్వేశాడు. నవ్వేస్తూ చాలా ఉదారంగా ఈజీగా తీసుకొని చలో వాళ్ళు గో అన్నాడు. తీసుకెళ్ళి ఒక చోట ఆపేసి టీ తాగించాడు. టీ తాగించన్నాడు, టీ ఇచ్చాను, టీ తాగుతాన్నాడు. నువ్వు ఒక మాట చెప్పావు నాకు నచ్చింది, అక్కడ నీ యథార్థం నేను చూశాను, కానీ నీకు ఒక మాట చెప్పాలి, ఇవ్వడం వరకే నాకు పని, లెక్క చెప్పుకోవడం ఆడిపోయినా అన్నాడు. సత్యాన్ని అనుకోండి, నా తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియలేదు. ఇవ్వడం వరకేనట ఆయన పని, లెక్క ఆడి చెప్పుకుంటాడు. పొందుకుని జరుగుతుంది లెక్క ఆడి చెప్పుకుంటాడు. నేను ఎందుకు వెళ్ళి లెక్క అడగాలి? ఏమయ్యా నువ్వు ఇలాగ ఫాల్స్ కాగితాలు పెట్టావు, ఫాల్స్ ఫోటోలు పెట్టావు, నువ్వెందుకు ఇలా కట్టుకున్నావు, నువ్వెందుకు ఇలా కొనుక్కున్నావు, నువ్వెందుకు అక్కడే పొలం కొన్నావు నేను అడగాలి? నాకు పని లేదు. అందుకే మేమందరం ఇస్తాం ఎప్పుడు అన్నాడు. అమ్మో, ఇవ్వడం వరకు నీ లెక్క నువ్వు చెప్పుకుంటే తీసుకున్నందుకు నా లెక్క నేను చెప్పుకోవాలి. అందుకే ఎవడైనా ఏమనంటే నేను వణికిపోతాను డబ్బుల దగ్గర. నమస్కారం బాబోయ్, నేను లెక్క చెప్పుకోవడం ద్వారా పాపంలో పడిపోతే నా నరకానికి పోతాను, ఇంత సేవ చేసి నాకు దొద్దునైనా నా చేతులతో ముట్టుకొని అంటాను. ఎంత క్రమము కదా. దేవుడి లక్షణం అది. ఏది? కమాండ్లు లేవు, డిమాండ్లు లేవు, కాంట్రాక్టులు లేవు, నీవు ఇలా చేస్తే అలా చేస్తారని వాగ్దానాలు, ప్రామిసులు లేవు, ఏ విషయంలో గొడవలు లేవు, ఏ విషయంలో నీకు తీర్పులు లేవు. అది గాడ్. మనమే చెప్పుకుంటాం ఏంటంటే ఎవడు చేసిన గోతులో ఆడే పడతాడు. ఆడు తప్పు చేస్తే దేవుడు అడిగి దేవుడు ఎప్పుడు ఎవరిని శిక్షించడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చాలా మంచివాడు. ఈ లోకపు తండ్రులైన మీరే పిల్లలకి రొట్టెని అడిగితే పావునిస్తారా? ఎవరు కదా. గుడ్డిని అడిగితే తేలినిస్తారా? ఎవరు కదా. మరి పరలోక తండ్రి మంచి ఇవులేగా ఇస్తాడు. మరి ఈ లోకంలో మీరే కొన్ని విషయాలలో మంచిది ఇవ్వడం వరకే, ఆడేమవుతాడు అన్నది కాదు. అలాగే దేవుడు కూడా ఆలోచిస్తాడు. నెంబర్ 9, దేవుడు చేసే పనిలో 3 పద్ధతులు ఉంటాయి. మీరు కూడా అలాగే ఉండండి. నెంబర్ 1, గాడ్ వర్క్స్ ఇన్ సీక్రెట్ మేనర్. రహస్యమందు చూచుచున్న దేవుడు, రహస్యమందు ప్రతిఫలమిచ్చు దేవుడు, రహస్యముగా నువ్వు నిద్రించు చూడగా ఆయన పనిచేయు దేవుడు. ఆయన రహస్యంగా చేస్తాడు. ఈజ్ అ సీక్రెట్. గాడ్స్ వర్క్స్ ఆర్ సీక్రెట్స్. అందుకే నీకేడేం చెప్పాడు, ఏమైనా ఒక పని నువ్వు చేసేటప్పుడు ఆర్భాటంగా బోరవదించుకోవద్దు, ఆర్భాటంగా ఫ్లెక్సీలు వేయించుకోవద్దు, ఆర్భాటంగా పోస్టర్లు వేయించుకోవద్దు, ఆర్భాటంగా టీవీలో ప్రమోలు వేయించుకోవద్దు. అస్సలు అంతా సీక్రెట్గా జరగాలి. సీక్రెట్ ఫస్ట్. నెంబర్ 2, సైలెన్స్గా చేస్తాడు దేవుడు. వాయిలెన్స్గానో సౌండ్ఫుల్గానో చేయడు. సైలెంట్గా చేస్తాడు దేవుడు చేసే పనులు. వెరీ సైలెంట్ అంటే నిశ్శబ్దంగా పనిచేస్తాడు. దేవుడు నిశ్శబ్దంలో పనిచేస్తాడు. దేవుడు మౌనంలో పనిచేస్తాడు. దేవుడు మౌనంలో మాట్లాడతాడు. దేవుడు మౌనంలో ప్రయాణం చేసేలాగా చేస్తాడు. దేవుడు మనల్ని నోరు ఎత్తనివ్వకుండా మనల్ని సైలెన్స్లోకి తీసుకుని వెళ్ళటానికి నిన్ను కిందకి 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 పుట్ డౌన్ చేస్తాడు. ఎందుకో తెలుసా? నీతో ఆయన పనిచేయడం ఆయనకి ఇష్టం అవ్వాలంటే నువ్వు సూచన సలహాలు చెప్పేవాడిగా అవ్వకుండా నేను ఏ పాటి వాడిని బాబు అని సైలెంట్ అయిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత నీతో నిన్ను ఫుల్ భూమి మీద పైకి లేపుతాడు. ఎందుకంటే నువ్వు సైలెంట్గా ఉండడం ఆయనకి ఇష్టం. దేవుని పద్ధతి అది, సైలెన్స్. 3వది, ఆయన స్మార్ట్గా చేస్తాడు. ఓవర్ స్మార్ట్గా చేయడు, స్మార్ట్గా చేస్తాడు. ఈజ్ అ సీక్రెట్ గాడ్, ఈజ్ అ సైలెంట్ వర్కింగ్ గాడ్, ఈజ్ అ స్మార్ట్ యాక్టింగ్ గాడ్. స్మార్ట్. ఎంత స్మార్ట్గా ఉంటాడంటే మీరు ఒక రకమైన అవుట్పుట్ అనుకుంటారు, కానీ దాని రిజల్ట్ సూపర్ ఫైన్గా తీసుకొచ్చి పెడతాడు. స్మార్ట్గా పనిచేస్తాడు. నిజంగా మనం ఏదో అనుకున్నాం కానీ దేవుడు ఎలా పనిచేసాడే అనిపిస్తుంది మీకు. మీరేమో పెద్ద మ్యాప్ గీస్తారు, ఇక్కడ నుంచి భూమి ఆ కొన వరకు ఎలాగలాగలాగలాగ దేవుడు ఇలా తీసుకెళ్ళి అలా పెడతాడు. ఫినిష్, అంతే, అయిపోయింది. చెస్ మేట్ లాగా టక్కన దొరికిపోతావు అంతే. అందుకుంటాయి నీకు.
ఎంత తక్కువలో చేయగలడో, ఎంత అద్భుతంగా చేయగలడో, ఎంత స్థాయిలో అయినా చేయగలడో. మీరు లాజిక్స్కు పనిచేస్తారు, దేవుడు బియాండ్ లాజిక్ పనిచేస్తాడు. మీరు థాట్ ప్రాసెస్తో పనిచేయాలనుకుంటారు, దేవుడు స్మార్ట్ థింకింగ్తో పనిచేస్తాడు. ఆయన సృష్టి ఎంత గొప్పదండి. గాడ్స్ వర్క్స్ ఎంత స్మార్ట్గా ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురికి వలలు కడుక్కునే స్టేజ్కి వచ్చేసాడు లాస్ట్కి. ఎందుకంటే ఇంకేం లేవు, దానిలో మొత్తం శుభ్రం చేసుకుని అంత జాగ్రత్తగా పెట్టుకుని తెల్లారికి మళ్ళీ ఫిషింగ్కి వెళ్తారు ఆటు పోటు చూసుకుని. ప్రభు వచ్చాడు, కొంచెం లోపల తొయ్యి పడవన్నాడు. తీసుకెళ్ళాడు. ఏదో ప్రసంగం చేస్తారు, అక్కడ చెప్తే అందరికి వినపడద్దులే, లేకపోతే అందరూ ముట్టుకుంటున్నారు ఆయన్ని అనుకుని తీసుకెళ్ళాడు. నీళ్ళు చేపలు ఏం పడలేదండి. 7 చేపలు చూడు ఎలాగుందో సముద్రం, వేస్ట్ అన్నాడు. సర్లే ఓ పని చెప్తాను కానీ ఇక్కడయ్యి అన్నాడు. అది స్మార్ట్. ఊరుకోవే అనలేదు ఆయన, స్మార్ట్గా వలేసాడు. పిగిలిపోయినంత పడిపోయిందని రాశాడు అక్కడ. అదే పేతురు తొందరపడి మావోడు కడతాడు, నేను కడతాను, ఏంటి మా ట్యాక్స్ అన్నాడు మనోడు తొందరపడిపోయి. పేతురు కట్టుకోవాలి, ఎలాగ వ్యాపారస్తుడు కాబట్టి, పలానా ఉన్నవాడు కొడుకు కాబట్టి తనకు పడుతుంది. భూరాజులు సుంకాన్ని చెల్లిస్తారా అని అడిగాడు యేసుప్రభు. ఆయన తొందరపడకుండా ఒక స్మార్ట్ డెసిషన్ చెప్పాడు. ఎల్వాయ్, నీకు వాలేసుకుని వెళ్ళిపోవడం అలవాటు, నువ్వు ఓ చిన్న కర్ర పట్టుకుని వెళ్ళు, గేలమై ఓ చేప వస్తుంది, దాని నోట్లో ఒకటి ఉంది, వెళ్ళి తీసుకురా, అది నీకు నాకు సరిపోద్ది, వెళ్ళి చెల్లించు, శకలు ఉందన్నాడు. స్మార్ట్, యాక్ట్ స్మార్ట్. దేవుడు నీతో చాలాసార్లు స్మార్ట్గా పనిచేస్తుంటాడు. చూడు, ఎంత కష్టపడి నువ్వు ఎంతో పని చేయాలనుకుంటావు, దేవుడు తను సునాయాసంగా చేసే కృపనిస్తాడు. స్మార్ట్. పొద్దు నుంచి రాత్రి వరకు అవ్వదు పని, రాత్రి నువ్వు మోకాళ్ళు వేస్తావు, ప్రభుత్వం చెప్తావు, ప్రభువా ఇది నాకు అసాధ్యం, నువ్వు చేపట్టుకో అంటావు. స్మార్ట్. వెంటనే దేవుడు అద్భుతంగా నీ జీవితంలో పనిచేసి పెట్టేస్తాడు. స్మార్ట్. హీ వర్క్స్ ఇన్ ఎ స్మార్ట్ మేనర్. అన్ని సందర్భాలలో ఎంతో స్మార్ట్గా పనిచేసే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు కూడా అలాగే చేయాలి. ఎవరికైనా చేయాలంటే ముందు పెద్ద పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేయకండి. బీ సైలెంట్, బీ సైలెంట్, బీ సిన్సియర్ అండ్ బీ సీక్రెట్. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమంటే ఇది నేనే చేశా, ఇది మనమే చేసాం, ఇది మందే, ఇది మందే, ఇది మందే, ఇది మందే, వద్దు. సీక్రెట్. ఎవరు చేశారు? దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినాడు, దేవుడు చేశాడు, దట్స్ ఆల్. అంతే, సీక్రెట్. ఎక్కడ కూడా ఓవర్ స్మార్ట్గా అతికెళ్ళకండి. అతికెళ్ళి దేవుని నామానికి అవమానం తేకండి. మీ క్రియల వలనే దేవుని నామానికి అవమానం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. అలాంటి పనులు చేయకండి. రైట్. నెంబర్ 10. మరి దేవుడు తన సమృద్ధిని బట్టి ఇచ్చేటప్పుడు, తన సామర్థ్యాన్ని బట్టి ఇచ్చేటప్పుడు, తన సంతోషాన్ని బట్టి ఇచ్చేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు దేవుడు, మీరు గుర్తుపెట్టుకుంటే నీ రెసిప్రోకల్ వర్క్ను బట్టి దేవుడు అది చేయడు. నేను మళ్ళీ చెప్పనా, ఆ మాట మళ్ళీ ఫిలిప్పీ 4:19లోనే ఉంటుంది. తన సమృద్ధిని బట్టి, తన సంపూర్ణతను బట్టి, తన ఇచ్ఛను బట్టి తను చేయటానికి నిశ్చయించుకున్న దేవుడు నీకు వచ్చే ప్రతిఫలం మీద ఆయన ఆశపడ్డు. నువ్వు ఇచ్చే రివర్స్ ఇచ్చే వాటి మీద దేవుడు పనిచేయడు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు రెసిప్రోకల్గా నువ్వు తిరిగి చేయాల్సి ఉంటాయి కదా, వాటి మీద దేవుడు పనిచేయడు. మనమైతే అలా ఒప్పుకోం. ఇదిగో తీసుకెళ్ళు, అందరూ వచ్చినట్టు వద్దు, అందరూ ఇచ్చినట్టు వద్దు, అందరూ చేసినట్టు వద్దు, తిరిగి వచ్చినప్పుడు మరి నాకు ఏదైనా కల్పిసి ఇవ్వు. అలా ఉండదు దేవుడి పని. ఏది కల్పిస్తుండు? అందరూ 10 రూపాయలు, నా దగ్గర అయితే రూపాయి 60 పైసలే. 60 పైసలే ఎందుకో మరి, ఆ 10 పైసలు ఎక్స్ట్రా ఎందుకు? దేవుడు అలా చేయడాన్ని. నువ్వు అలా చేయకండి. ఇచ్చుకెళ్ళిపో, అడక్కో. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తిరిగి డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్. నేను ఇప్పటివరకు మీకు చెప్పిన విషయాలు మనీని కోసం కాదు, డబ్బు అనేది సమస్య కాదు, వస్తువు అనేది సమస్య కాదు. వ్యక్తికి సహాయము అనేది ఏ రూపంలో జరగాల్సి వచ్చినా, ఒక పని నువ్వు చేయాల్సి వచ్చినా, ఎవరికి చేయాల్సి వచ్చినా, ఇవి నాకు మరకు నేను చేసుకునేదైతే క్రియ ఎందుకు అవుతుంది? నువ్వు ఎవరికైనా చేసేదైతే క్రియ అవుతుంది. దీనిలో బాధ్యతలు కలపకూడదు, ధర్మము కలపకూడదు, విధులు తప్పకూడదు. విధులు అంటే ప్రభుత్వం కానీ ఎవరైనా నీకు ఏదైనా పని చెప్తే ఆ పని యొక్క విధులు అవి తప్పకూడదు. ఇవి 3 నీతి న్యాయాలు. ఈ నీతి న్యాయాలు తప్పి నువ్వు దేవుని కొరకు ఏదో ఉద్ధరించేస్తానంటే అసలు దేవుడు నీతో పనే చేయడు, అస్సలు పని చేయడు. చాలామంది దేవుని దగ్గర నమ్మకత్వంలో ఎక్కడ లోపంగా ఉంటారంటే, చాలా విషయాల్లో లోపం కలిగి ఉండొచ్చు, ఆర్థిక విషయాలలో కూడా నమ్మకంగా ఉండుండొచ్చు. కానీ పనిచేసే దగ్గర దేవుడు తనతో పాటు పని చేయటానికి కావాల్సిన అవకాశం దగ్గర నమ్మకంగా లేకపోవటం వల్ల వాళ్ళ జీవితాలు ప్రయోజనకరంగా మారవు. లెట్ మీ క్లారిఫై యూ వన్స్ అగైన్.
నీతో దేవుడు పని చేయలేకపోవటానికి కారణం ఏంటంటే మీలో దేవుడు పని చేయించుకోవటానికి నిన్ను ఉపయోగించుకునేటువంటి నమ్మకత్వం మీలో లోపం. ఆ పని దేవుడు ఏదైనా చేశాడు అనుకోండి, ఇది దేవుడు చేశాడని నోటితో చెప్తూ హృదయంలో నేను చేశాడని పొంగిపోవడం కానీ, హృదయంలో దేవుడు చేశాడని చెప్పుకుంటూ నోటితో ఇది నేనే నా వల్లే జరిగిందని చెప్పుకునే తత్వం కానీ నీలో ఉంటే దేవుడు నీతో పని చేయలేడు. నీతో పని చేయటమే దేవుని లక్ష్యం. కాబట్టి నీతో పని చేయగలిగే సామర్థ్యాలను దేవుడు చూడడు. ఆయనకు ఇష్టమైన వాడిగా నువ్వు ఉంటే సామర్థ్యాలు ఆయన కలిగిస్తాడు, శక్తి నీకు ఇస్తాడు, యుక్తి నీకు ఇస్తాడు, బలము నీకు పంచుతాడు. ఆయనే నీ కొరకు మార్గమును సరళం చేస్తాడు. నీ కాలు చిక్కుబడకుండా నిన్ను క్షేమంగా తీసుకొచ్చి బయటపడతాడు. మహిమ దేవునికి వెళ్తుంది. నా హృదయమేమో అంతా దేవుని స్తోత్రం దేవుడేనండి, కానీ బయటకు వచ్చేటప్పుడు శవాస్ అని ఆడిచే సాలువ గప్పించుకున్నాను అనుకోండి, దండయించుకున్నాను అనుకోండి, అయిపోయింది. అక్కడితోనే నీ బతుకుపోయింది. నీతో ఇక ప్రభు పని చేయలేడు. మీరు అడగచ్చు, ప్రభువు పనిచేసే విధానం ఏంటి? ప్రభువు మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. బైబిల్లో మీరు అబ్రహాంతో ఎలా దేవుడు పనిచేశాడో చూసుకో, దావీదుతో ఎలా పనిచేశాడో చూసుకో. అబ్రహాంతో నడిపించినప్పుడు, దావీదుతో యుద్ధాలు చేసినప్పుడు, జ్ఞానం విషయంలో సొలొమోను చేసినప్పుడు, ఆత్మ విషయంలో దానియేలుతో నడిపించినప్పుడు, ప్రార్థన విషయంలో యేస్తూ ఉన్నప్పుడు, సమూయేలుతో వాళ్ళందరికీ కావాల్సినటువంటి న్యాయమును తీర్పు తీర్చాల్సి వచ్చినప్పుడు, ద సేమ్ వే సమూయేలుతో దేవుడు మాట్లాడిన మాట పట్టుకుని మీరు వెళ్తాం ముఖ్యం కాదు. సమూయేలుతో దేవుడు నడిచిన విధానాన్ని మీరు గుర్తుపట్టడం ముఖ్యం. సేవకులారా, దేవుడు ప్రజలతో పనిచేసే విధానం బోధించండి. సమూయేలు ఎలా బతికాడో చెప్పడం మాకు ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మా కాలంలో సమూయేలు ఉండరు. సమూయేలు ఆ కాలంలో ఉంటాడు, ఈ కాలంలో రాడు. మీరు ఎతకద్దు నెహెమ్యా. నీ కాలంలో నెహెమ్యాతో దేవుడు ఎలా పనిచేశాడో నాకు తెలిస్తే నేను నెహెమ్యా వల్లే దేవునికి అందుబాటులోకి వస్తా. అప్పుడు దేవుడు నాతో పనిచేయడానికి కావాల్సిన ఉపయుక్తమైన లక్షణాలు నేను తెచ్చుకుంటా. అది నాకు దర్శనం. ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుడు మనతో పనిచేయటానికి ఇష్టంగా ఉన్నాడంట. మనుషులు ఎవరు దేవునికి అందుబాటులో లేరు. బిజీ. ఏంటి బిజీ? దేవుడు పనిచేసే లక్ష్యాలలోకి మనిషి ఇష్టముగా రాకపోవటం. ఎప్పుడైతే దేవుడు పనిచేసే లక్ష్యాల్లోకి మనిషి వస్తే ఏం జరుగుద్దో చెప్పనా? ప్రజలందరూ ఘనపరుస్తూ ఉంటే యేసు తప్పించుకుని పక్క నుంచి వెళ్ళిపోయాడు. ప్రజలందరూ దేవునిని మహిమపరిచిరి అని రాసున్న దగ్గర యేసు ఆ సందర్భం నుంచి స్లిప్ అయిపోయి వెళ్ళిపోయాడు. చూసుకోండి. ఎందుకు? మీరే చప్పట్లు కొట్టించుకుని చప్పట్లు కొడదాం, దేవుని మహింపరుద్దాం, స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, అన్నీ మీరే, అన్నీ మనమే చెప్పుకుని, మనమే హల్లెలూయా అరుచుకుని, మనమే గొప్ప చేసుకుని, ఇంతకీ అక్కడ దేవుడు ఎవడరా అంటే నువ్వే ప్రకటిస్తున్న, నువ్వే దేవుడివి. తప్పు కాదు. దేవుడు పని చేయటానికి నువ్వు అందుబాటులో ఉన్నావు కదా. ఇంకా కొంచెం పరిస్థితుల మధ్య దేవుని యొక్క గుణలక్షణాలు నీతో పనిచేయాలని ఆశపడతాడు. అప్పుడు నువ్వు మరుగైపోతావు, ఆయన మహిమైపోతాడు. నువ్వు కనపడకుండా కనుమరుగైపోతావు, ఆయన ప్రతి సమయంలో తన మహిమను ప్రజలందరి మధ్యలో చూపించడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పనా? దేవుడు ఆర్భాటమైనటువంటి ఘనత పొందేసినంత మాత్రంలో దేవుడికి, అవమానం కలిగినంత మాత్రంలో దేవుడికి, లేక గొప్ప గుర్తింపు వచ్చే చప్పట్లో తలీబజా అని కొట్టేసినంత మాత్రంలో దేవుడికి ఆయన ఉప్పొంగడు, ఆయన నిరుత్సాహపడడు, ఆయన కృంగడు. కాబట్టి నువ్వు నీచంగా యేసు ప్రభుని తిట్టినంత మాత్రంలో నువ్వు ఫీల్ అయ్యి రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయినంతగా దేవుడు రియాక్ట్ అవ్వడు. కంగారు పడకండి. నువ్వు ఆనర్ చేసినంత మొత్తంగా గొప్పను బట్టి దేవుడేమో అచేపడిపోయి గొప్ప అయిపోతాడు అనుకుంటున్నారేమో. అస్సలు ఉప్పొంగిపోడు, గుర్తుపెట్టుకోండి. మరి ఎలా పనిచేస్తున్నాడు? ఆయన పనిచేసే విధానం ఏంటంటే ఆయన ఉనికిని, ఆయన సన్నిధిని, ఆయన సంపూర్ణతను నువ్వు గుర్తించగలిగి నీ హృదయ బలిపీఠం ఆయన కొరకు సిద్ధపడేలాగా నీవు వధించబడాలి. నేను చనిపోవాలి. ఆ స్థితిలో నీ సమర్పణ కావాలి ఆయనకి. నేను చచ్చిపోతే దేవుడు ఏమవుతాడు? గోధుమ గింజ చచ్చిపోతే ఏమవుద్ది? బ్రహ్మాండంగా ఫలిస్తుంది, నీ జీవితం ఫలింపు వస్తుంది. ఫలింపు వస్తేప్పుడు ఏమవుద్ది? నేను ఎప్పుడు తగ్గిపోతా. నా జీవితం మరణించడం ద్వారా నా జీవితం ఫలిస్తుంది. ఫలించడం ద్వారా ప్రభువుకి మహిమ ద్వారా అన్ని పరిస్థితుల్లో కూడా ఘనత దేవునికి వచ్చేలాగా నేను తగ్గిపోతాను, ఆయన హెచ్చించబడతాను. యోహాను చేసిన విషయం అదే, పౌలు చేసిన పని అదే, యేసు చేసిన పరిస్థితి అదే, అపోస్తులు చేసిన బోధ అదే, వాళ్ళు జీవించే జీవిత విధానాలు ఇవే. మరి మనం ఎందుకు రివర్స్లోకి వచ్చాం? మనతో ఎందుకు దేవుడు పనిచేయలేకపోతున్నాడు? ద ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే ఆయనతో మనిషి జీవితంలో ఆయనకు తగ్గట్టుగా నడుచుకోవాలి అనేటువంటి లక్ష్యం మిస్ అవుతున్నాం. ఆయనకు తగినట్లుగా. సింపుల్ థింగ్. నేను 4 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. నెంబర్ 1, మీ ఇల్లు దేవునికి తగినట్లుగా ఉందా? మీ ఇల్లు
దేవుడు నివసించడానికి తగినట్లుగా ఉందా? చెప్పండి ఒకసారి. ఎలా ఉంటుందండి, ఎలా ఉండాలండి అని నువ్వు నన్ను అడుగుతావు. నాకు తెలుసు. ఈ గృహమునకు క్రీస్తు అధిపతిని బోర్డు పెట్టడం కాదు కావాల్సింది. నీ ఇంట్లో ప్రభువు వచ్చి తన సన్నిధిని, తన ప్రసన్నతను, తన మాటను, తన శబ్దాన్ని, తన ఉనికిని, తన స్వరాన్ని నీకు అనుభవించే స్థాయికి నీ ఇల్లు ఉండాలి. ప్రతి ఇల్లు శాంతి సమాధానంతో, ప్రేమ ఆప్యాయతలతో, సత్కార్య ఘనతలతో ఒకరినొకరు ప్రేమించుకునే స్థాయిలో ప్రభువుకి మహిమకరమైన పరిస్థితుల్లో నీ గృహము తయారు చేసుకోకపోతే చిరాకులు, కోపాలు, ఆవేశాలు, తిట్లు, బూతులు, టీవీలు, ఫోన్లు, సినిమాలు, షికార్లు, ఎంతసేపు ఆ శరీర కోరికలు, విపరీతమైన ఉల్లాస ఆహార పదార్థాల ధ్యాసలు, అనుభవిద్దుమా, తిందుమా, తాగుదుమా అనేటువంటి ప్రార్థనలు. ప్రభు ఎక్కడ ఉంటాడు చెప్పండి ఇక్కడ? మొదటిది, నీ ఇల్లు దేవునికి తగినట్లుగా ఉందా? 2, నీ స్నేహాలు దేవునికి తగినట్లుగా ఉన్నాయా? ఆల్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహములు దేవునికి తగినట్లుగా ఉన్నాయా? చెడ్డవారు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, గొప్పవారు ఉంటారు, పేదవారు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, చెడ్డ ఉంటారు. దేవుడు అందరికీ దేవుడే. నీలో ఆ విషయాల్లో చెడ్డవారిని అసహించుకుంటున్నావా? వారిలో ఉన్న చెడ్డతనాన్ని అసహించుకుంటున్నావా? చెడ్డతనాన్ని అసహించుకో. చెడ్డవారిని ఎందుకు అసహించుకుంటావు? పాపిని అసహించుకోడు దేవుడు, పాపాన్ని అసహించుకుంటాడు. మరి నీ పద్ధతి దేవునికి తగినట్టుగా ఉండాలంటే ఏంటి? ముందు మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళు మంచోడు కాదు. నువ్వెవడో డెఫినేషన్ ఇవ్వడానికి మంచోడు కాదు. నువ్వు మంచోడువా? నీ పిల్లలకు నువ్వు బుద్ధి చెప్పేస్తున్నావు, నువ్వు మంచిదానివేనా? నీలో అన్ని రకాలు కరెక్ట్గా ఉన్నాయి. మరి లేనప్పుడు నువ్వు ఎలా మాట్లాడి నీ పిల్లలకు ఆ బోధ చేయగలుగుతావు? మరి వాళ్ళు తప్పిపోతారు కదండి. ముందు నువ్వు సరైతే నేను చూసి నేర్చుకుపోతారు వాళ్ళు. అది కదా దేవుని పద్ధతి. సో నీ స్నేహాలు, నీ చుట్టుపక్కల సరౌండింగ్స్ మధ్యలో నువ్వు క్రీస్తుకి, క్రైస్తవ పద్ధతికి, క్రీస్తు వాక్యమునకు సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా? దేవునికి తగినట్లుగా ఉంటున్నావా? నీ స్నేహాలంటే నీ ఇరుగు పొరుగు, నీ అపార్ట్మెంట్లో, నీ ఉద్యోగంలో, ఎక్కడో నీ సర్కిల్ అనమాట. నా ఉద్దేశం, నా ఫ్రెండ్స్ అంటే ఆల్ యువర్ సర్కిల్స్లో నువ్వు దేవునికి తగ్గట్టు ఉన్నావా? రక్షణ పొందిన వ్యక్తికి తగ్గట్టుగా ఉన్నావా? మాకు ఒక ఆయన ఉంటాడులే, ఆయన పేరు చెప్తూ ఉంటే మరి మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఇమ్మానియలు 200 కంటే ఎక్కువ లంచం తీసుకోడండి అంటారు. ఇమ్మానియల్ అనే పేరే దేవుడికి తోడు. ఆడి పేరుకు తగ్గ మనిషాడు 200 లంచం తీసుకుంటాడు, ఎక్కువ తీసుకోడు. నెంబర్ 4, నీ సంఘంలో నువ్వు దేవునికి ప్రతినిధివేనా? ఆర్ యు అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్? నీ చర్చ్లో దేవునికి తగ్గట్టుగా నువ్వు రాయబారిగా ఉన్నావా? దేశానికి తగినట్టుగా రాయబారి ఉండాలా, దేవునికి తగ్గట్టుగా రాయబారి ఉండాలా. రాయబారి అంటే పాస్టర్ కాదు, నువ్వు. యు ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తుకు రాయబారులు అయి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు అన్ని చోట్ల రాయబారాన్ని తీసుకుని వెళ్ళేలాంటి క్రీస్తుకి సంబంధించిన ప్రతినిధులుగాను, రాయబారులుగాను మీరున్నారా? ఆయనకు తగ్గ జట్టి అయిన పనివారుగా, సైనికులుగా ఉన్నారా? ఆయన సైన్యాధ్యక్షుడైతే ఆయన సైన్యంలో భాగం నీకున్నట్టుగా ఉన్నారా? అన్ని పరిస్థితులకు తగినట్లుగా నీ సంఘంలో నువ్వు నిజమైనటువంటి రాయబారివేనా? అన్ని చోట్ల నువ్వు ఒకేలాగా ఉండాలి. అంబాసిడర్ అమెరికా వెళ్ళినా, భారతదేశ అంబాసిడర్ అమెరికాలో అలాగే ఉంటాడు, జపాన్ వెళ్ళినా అలాగే ఉంటాడు. ఎందుకంటే ఈజ్ అన్ అంబాసిడర్షిప్ ఫర్ కంట్రీ. ఒక రిప్రజెంటేటివ్ అయితే ఆ రిప్రజెంటేటివ్ ఆ కంపెనీకి ఎలా అయితే రిప్రజెంట్ చేస్తాడో, నువ్వు క్రీస్తు అయితే క్రీస్తుకు ప్రతినిధిగా ఆ స్థాయిలో ఉండగలుగుతున్నావా? అండ్ ఫైనల్లీ, నీకు నువ్వు చెప్పు, నేను దేవునికి తగినట్టుగా ఉన్నానా? నీ పర్సనల్ లైఫ్ నీకు తెలుసు కదా. నీకు తెలిసినంతగా నీ గురించి ఇంకెవరికి తెలియదు, దేవుడికి నీకే. మొదటిది నీ ఇల్లు, గృహం. రెండవది నీ సైకిల్, నీ చుట్టూ సరౌండింగ్ స్నేహితులు. నెంబర్ 3 నీ సంఘము. నెంబర్ 4 నా జీవితం లోపల, అంటే ఇన్నర్ మ్యాన్, లోపల. బయటికి నేను బాగుంటానండి. చర్చకు వచ్చిన రోజు నేను తెలసొక్క తెలపంటే వేస్తాను, భలే ఉంటాను. నేను క్రైస్తవుని కదా, బాగుండాలా. నా లోపల నేనేంటి? ఇప్పుడు ఈ 4 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పగలవా? నేను దేవునికి తగ్గట్టుగా ఉన్నానండి అని. అప్పుడు నువ్వు చేసేదంతా దేవునికి తగ్గట్టు అవుతుంది. ఈ పత్రికలో, ఈ అధ్యాయంలో ఇక్కడ వరకు చెప్పబడిన విషయం, తగినట్లుగా నడుచుకునే క్రియలు నువ్వు చేయాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇలా లేకపోతే ఈ రాత్రి ప్రభు సహాయం తీసుకో. ప్రభువును ఖచ్చితంగా అడుగు, గోజాడు. ప్రభువా, నేను ఏ పని చేసినా నా పిల్లలకు కానీ, నా పెద్దోళ్ళకి కానీ, నా పనిలో కానీ, బయట కానీ, ఎక్కడైనా నీకు తగ్గట్టుగా చేయాలి. ఈరోజు నేను నేర్చుకున్నాను, అలా నన్ను నడిపించని ప్రభు సహాయం అడుగుదాం. ప్రార్థన చేద్దాం.